స్థిరభోగ నిత్య. శ్రీమాత్రే నమః. సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. వేద సంస్కృతి పరిషత్ వారి భానువాసర సాప్తాహిక అంతర్జాల ఉపన్యాస ధారా కార్యక్రమం జ్యోతిర్వాణికి విచ్చేస్తున్న మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు శ్రావణ మాసం వచ్చి 4 రోజులయ్యాయి. ఇది పుణ్యమాసం. సంవత్సరానికి 4 పుణ్యమాసాలు, 4 శూన్యమాసాలు ఉంటాయి. ఇది దక్షిణాయనంలో వచ్చే మొదటి పుణ్యమాసం. దీని తర్వాత కార్తీక మాసం, మళ్ళీ ఉత్తరాయణంలో మాఘం, వైశాఖం ఉంటాయి. ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి జ్యోతిష్కుడికి, ప్రతి జ్యోతిష విద్యార్థికి ఇది ఇలాగే ఉంటే ఇలాగే అవుతుందేమో అన్న భావన కలిగించేటువంటి గ్రహముల నీచ స్థితికి సంబంధించినటువంటి ఇతివృత్తం తీసుకోబడింది. ఒక జాతకంలో గ్రహాలు ఏ గ్రహమైనా నీచలో ఉంటే నిజంగా ఆ జాతకుడికి ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? ఆ క్రమంలో మనం ఆలోచిస్తే అన్ని గ్రహాలకి ఎక్కడో ఒక చోట నీచం ఉంటుంది. జాతకాల్లో పుట్టిన రోజున లేకపోయినా తర్వాత ఎప్పుడో నీచలకి వస్తాయి గ్రహాలు. ఇదంతా మనం ఆలోచిస్తే గ్రహాలు జాతకంలో కనుక నీచలో ఉంటే ఏదైనా గ్రహం దాని ఫలితం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది. అలాగే నీచత్వము అనేది గ్రహానికి వస్తే, నీచత్వము అంటే మనం ఈ రోజుల్లో అనుకునేటువంటి నీచ అనే పదానికి సంబంధించింది కాదు. సూర్యుడి చుట్టూ పరిభ్రమణం చేసే క్రమంలో గ్రహము విశ్వమధ్య రేఖలో ఒకవైపు ఉత్తరార్ధగోళానికి వచ్చినప్పుడు, దక్షిణార్ధగోళానికి వెళ్ళినప్పుడు అది అటు ఇటుగా ఒకవైపు ఎత్తుగా ఒకవైపు వంపుగా పరిభ్రమిస్తూ ఉంటుంది. కక్షలో అలా ఉంటుంది. ఎత్తుగా, అతి ఎత్తుగా వెళ్ళిన చోటికి ఉచ్చ అని, అతి వంపుగా వెళ్ళిన చోటికి నీచ అని మన ఋషులు పేరు పెట్టారు. అంతేగాని మనం నిత్య జీవితంలో మాట్లాడుకునే నీచ అనే దానికి కాదు. సంస్కృతంలో ఇది సాంకేతిక పదం. ఈ విధంగా మనకి చూస్తున్నప్పుడు మరి ఈ నీచ స్థితికి అంటే గ్రహం తన పరిభ్రమణ క్రమంలో ఉచ్చ నుంచి అవరోహణ చేస్తూ నీచకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అలా ఆ ఒక గ్రహం అలాగ ఉంటే ఇంకా ఏమైనా మిగతా గ్రహాల ప్రభావంతో ఆ నీచ భంగం అవుతుందా? మన ఋషులు నీచ భంగం కూడా అవుతుంది అని చెప్పారు. నిజానికి శాస్త్రీయంగా ఆలోచిస్తే ఉచ్చ కూడా భంగం అవుతుంది, కానీ ఉచ్చ భంగం గురించి ఎవరు మాట్లాడరు. నీచ భంగం అవుతున్నప్పుడు మళ్ళీ ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నప్పుడు మన జ్యోతిష్ శాస్త్రంలో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. దాంతోపాటు మనం అందరం ఒక్క నిమిషం కనుక ఆలోచిస్తే దుస్థానాధిపతులు దుస్థానాలలో ఉంటే అది కూడా మంచిదే, మంచిగా యోగించేటువంటి స్థితే. ఆ క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు జాతకంలో ఏదైనా గ్రహము నీచలో ఉన్నప్పుడు ఆ నీచ భంగము ఎలా అవుతుంది? అయితే ఆ భంగము కలిగించిన యోగం ఎప్పుడు ఫలిస్తుంది? అది ముఖ్యం. మనం నీచ అంటే ఏంటి, నీచ భంగం అంటే ఏంటి అని దాని మీద మనం ఎక్కువ మాట్లాడుకునే బదులు ఆ ఫలిత కాలం అనేది చాలా ముఖ్యం. అది మనకి అందరికీ తెలియవలసింది, ఇటు విద్యార్థులకి, అటు గురువులకి, ఆచార్యులకి కూడా. మిగతా వాళ్ళ అనుభవాలని తెలియాలి. కాబట్టి మనం ఈరోజు జాతకాలు, జాతకం, నీచభంగ యోగములు, ఫలిత కాలం అని పెట్టుకున్నాం. ఫలించే సమయం. నీచభంగ యోగాలు ఏమిటి అన్నప్పుడు మళ్ళీ అందరికీ
దాని గురించే మనం చర్చించకుండా నేను ఇప్పుడు గ్రూపుల్లో ఆ నీచ భంగ సూత్రాలు పెట్టాను. రవికి మనందరికీ తెలుసు, మేష తులలు ఉచ్చ నీచలు అవి విశ్వమధ్య రేఖ మీదే ఉంటాయి. తులారాశిలో నీచ, మేషరాశిలో ఉచ్చ. చంద్రుడికైతే వృశ్చికంలో నీచ, తర్వాత శనికి మళ్ళీ మేషంలో నీచ, గురువుకి మకరంలో నీచ, కుజుడికి కర్కాటకంలో నీచ, బుధుడికి మీనంలో నీచ, శుక్రుడికి కన్యలో నీచ. ఈ మొత్తం 7 గ్రహాలకి నీచ రాశ్యాధిపతులు ఉంటారు. ఎందుకంటే ఏ రాశిలో నీచ అయితే ఆ రాశి అధిపతి నీచ రాశి అధిపతి. ఏ రాశిలో ఉచ్చ అయ్యేది ఉంటే అక్కడ ఉచ్చ రాశి అధిపతి. ఇవన్నీ మనకు తెలిసిన పదాలే. ఈ నీచ భంగం ఎలా అవుతుందంటే, ఈ ఉచ్చ రాశ్యాధిపతి నీచ రాశ్యాధిపతి వాళ్ళు వచ్చి కనెక్షన్లోకి వచ్చినప్పుడు, అంటే గ్రహ సంబంధం ఏర్పడినప్పుడు. గ్రహ సంబంధం మనకి స్థితి యుతి దృష్టి ప్రకారం వస్తుంది. గ్రహం నీచ రాశిలో ఉంది అంటే స్థితి తెలిసిపోయింది మనకి. రవి తులలో ఉన్నప్పుడు, నీచకొచ్చినప్పుడు శుక్రుడితో సంబంధం వస్తుంది. శుక్రుడు నీచ రాశ్యాధిపతి అవుతాడు. అలాగే రవికి ఉచ్చ రాశ్యాధిపతి కుజుడు అవుతాడు. మనకి నీచ భంగం ఎప్పుడవుతుందని చెప్పారంటే, ఈ రవి కుజులు శుక్ర కుజులు కుజ శుక్రులు వాళ్ళు ఉన్న స్థితిని బట్టి నీచభంగం అయ్యే అవకాశం ఉందన్నారు. వాళ్ళ దృష్టి పడిన రవి మీద రవికి నీచభంగం అవుతుంది. వాళ్లతో రవి ఉండే అవకాశం ఉంది, శుక్రుడితో ఉండే అవకాశం ఉంది, తర్వాత కుజుడితో ఉండే అవకాశం ఉంది. అలా ఉన్నా అప్పుడు రవికి నీచభంగం అవుతుంది. అదేవిధంగా ఈ రవి ఏమో తులలో ఉంటాడు. ఈ మన శుక్రుడు కుజుడు వీళ్ళిద్దరేమో కేంద్రాలలో ఉంటారు పరస్పరం. అంటే కుజుడి నుంచి శుక్రుడు కేంద్రంలో, శుక్రుడి నుంచి కుజుడు కేంద్రంలో. ఒకసారి ఉన్నారంటే ఇంకో అవుతారు. ఒక 1 to 4 అవుతారు. 1లో ఉంటే 4 అవుతారు, మళ్ళీ 4 అతనికి 10 అవుతారు. సో ఆ విధంగా ఈ రాశ్యాధిపతులు గనక, ఉచ్చ రాశ్యాధిపతి నీచ రాశ్యాధిపతులు గనక కేంద్రాలలో పరస్పరం కేంద్రాలలో ఉంటే అప్పుడు కూడా అక్కడ నీచ స్థితిలో ఉన్న గ్రహానికి నీచభంగం అవుతుంది. అలాగే లగ్నము చంద్రుడు వీటి ఆధారంగా కూడా ఈ ఉచ్చ రాశ్యాధిపతి నీచ రాశ్యాధిపతులు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు కేంద్రాల్లో కనుక ఉన్నట్టయితే లగ్నం నుంచి కానీ లేదా చంద్రుడి నుంచి కానీ కేంద్రంలో ఉన్నట్టయితే నీచభంగం అవుతుంది. అంటే మనకి ఋషులు నీచభంగం అవ్వడానికి కూడా ఎన్నో అవి చూపించారు. అందుకోసం సారాంశం ఏమిటంటే, మనం జాతకం చూడగానే ఏదైనా గ్రహం నీచలో ఉందనగానే అబ్బా ఈ గ్రహం నీచలో ఉంది అని మొదలు పెట్టొద్దు. మనం మన మనసుని దానికోసం పరిమితం చేయదు. మన ఆలోచనల్ని ఆ గ్రహం నీచలో ఉంది అన్నదానికి పరిమితం చేయకూడదు, ఇంకా పరిశీలించాలి. ఆ క్రమంలో మనకి ఋషులు ఇచ్చినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సూత్రాల ప్రకారం మనకి ఏ గ్రహానికి ఎప్పుడు నీచ భంగం అవుతుంది అనేది కూడా నేను దాంట్లో ఉదహరించే ప్రయత్నం చేశాను. ఈ నేపథ్యంతో మనం ఇప్పుడు మన గురువులు మిత్రులు అందరి నుండి ఏం కోరుకుంటున్నామంటే, ఒక గ్రహము నీచపడితే, ఆ నీచ భంగమవుతే పడి ఉండాలి, నీచ భంగం అయి ఉండాలి. అయితే ఆ నీచ భంగము అయినటువంటి యోగము ఈ జాతకుడికి ఎప్పుడు జీవితాంతం ఫలించదు. ఏ యోగము కూడా జీవితాంతం ఫలించదు. ఎందుకంటే ఒక యోగంతోనే జీవితం నడవదు, జాతకం ఉండదు. అనుక్షణం మారే గ్రహాలు, అనుక్షణం యోగాలు కూడా మారిపోతుంటాయి. యోగం అంటే గ్రహస్థితిలో మార్పులు. ఆ క్రమంలో ఈరోజు మనం ఈ నీచ భంగమైనప్పుడు, దీన్ని నిజానికి నేను ఇతివృత్తంలో రాయలేదు కానీ నీచభంగ రాజయోగం అన్నారు. రాజయోగం అనగానే అతను రాజైపోతాడని కాదు, ఆ జాతకుడికి ఏదో చాలా మంచి జరుగుతుంది అని దాని సారాంశం తీసుకోవాలి. ఆ విధంగా మనం ఆలోచిస్తూ
ఈరోజు గ్రహాలు నీచ స్థానంలో ఉండి ఆ నీచ భంగమవుతే, నీచభంగ యోగాలు ఉంటే జాతకుడికి అవి ఎప్పుడు ఫలిస్తాయి? టైమింగ్ ఆఫ్ ఈవెంట్ ఇక్కడ ముఖ్యం. ఆ ఎప్పుడు ఫలిస్తాయి అనే విషయంలో మన మిత్రులందరినీ తమ అనుభవాలు, తమ ఆలోచనలు పంచుకుని మన సమావేశానికి ఉపన్యాస ధారకు విచ్చేసిన అందరికీ మంచి విషయాలు చెప్పాలని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. రవీంద్రుడు గారు చేయెత్తి ఉంచారు. చెప్పండి రవీంద్రుడు. గురువులందరికీ నమస్కారం సార్. ఇక్కడ నీచ గ్రహం మనం చూసుకున్నట్టయితే అందరికీ తెలిసి ఉంటుంది. నీచ భంగాల గురించి కూడా తెలిసి ఉంటుంది. అయితే తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఈ నీచ భంగము, ఈ నీచ గ్రహం చేసే మనకి ఇచ్చే ఆపదలు కానీ, రాజయోగాలు కానీ, వాటి గురించి నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. నీచ గ్రహం యొక్క నీచ రాశ్యాధిపతి అధిపతి స్వక్షేత్రము, వృక్షక్షేత్రము, లగ్న కేంద్రము, చంద్ర కేంద్రాల్లో ఉంటే అది నీచ భంగమై రాజయోగాన్ని సూచిస్తుంది. ఆ దశల్లో అది నీచభంగ రాజయోగ ఫలితంగా వ్యక్తమయ్యే అవకాశం ఉంది ఆ దశలు వచ్చినప్పుడు. అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, వృషభ లగ్నం, గురువు అష్టమాధిపతి 9లో నీచం, చంద్రుడు ఆ నీచ రాశ్యాధిపతి శుక్రుడు, శని వృశ్చికంలో ఉన్నాడు, అస్తంగత్వం చెందినాడు. అయితే లగ్న కేంద్రంలో ఉన్నాడు, నీచ భంగం అయింది. చంద్రుడు తులలో ఉన్నాడు, తులకి చంద్ర కేంద్రంలో గురువు ఉన్నాడు, నీచ భంగం అయింది. కేతు కూడా రవితో కలిసి తులలోనే ఉన్నారు, రవి కూడా ఇక్కడ నీచం. ఈ గురుదశ అతనికి 13 సంవత్సరాల్లో స్టార్ట్ 29 సంవత్సరాల వరకు జాగింది. అతను మంచి రాజయోగ స్థితిని అనుభవించాడు, వివాహం అయింది, పెద్దగా ఇల్లు కట్టుకున్నాడు, మంచి పొజిషన్కి వచ్చాడు. కానీ తర్వాత శని దశ ఆరంభమైంది. శని దశ దిగ్బలం చెందినది. శని దశ 6వ భావంలో ఉచ్చం చెందుతాడు. ఆ భావం యొక్క రిజల్ట్ ఇచ్చింది. చాలా మంది ఈ అష్టమ ఆధిపతి నీచమయ్యాడు కాబట్టి అష్టమ దశలో ప్రాణం పోతుందని చాలా మంది జ్యోతిష్కులు చెప్పారు. కానీ అది చాలా చాలా బాగా యోగించి కోటీశ్వరుడు యోగానికి తీసుకొచ్చింది. కానీ శని దశలో అతనికి ఎటువంటి ఎదుగుదల ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ ఉన్న జాబ్ పోయింది, తక్కువ జీతానికి మరలా ఏరే కంపెనీలో చేరాల్సిన గత్యంతరం ఏర్పడింది శని దశలో. ఇటువంటి జాతకాలు చాలా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నీచగ్రహమైన గురువు 11వ భావాధిపత్యానికి కూడా మిథున లగ్నానికి వృషభ లగ్నానికి ఆ రిజల్ట్ లాభాధిపతి రిజల్ట్ ఇచ్చాడు. ఎందువల్ల ఇచ్చాడు? చంద్రకేతువులు. చంద్రుడు ఏమిటి? లగ్నంలో ఉచ్చం చెందుతాడు. కేతువు ఏమిటి? లగ్నంలో నీచం చెందుతాడు. ఈ 2 గ్రహాల కేంద్రంలో గురువు ఉండటం ఒక రాజయోగాన్ని సూచిస్తుందని సుందర కావ్యం అనే ఒక తమిళ గ్రంథంలో ఒక పద్యం ఉంది. సో అది ఒక జాతక ఉదాహరణ నేను చెప్పింది. ఇంకా మీరు నీచగ్రహం చూసినట్లయితే, ఏదైనా నీచగ్రహానికి 6, 8లో శత్రుగ్రహాలు కానీ ఉంటే, షష్టాష్టకాల్లో శత్రుగ్రహాలు కానీ ఉంటే, ఆ దశలు ఈ 2 కారకత్వాలను పోగొడుతున్నాయి. ఆ శత్రుగ్రహాలు అంటే ఒక గ్రహం, శని గ్రహం నీచమైంది మేషంలో అనుకుంటే, అనురాధ నక్షత్రంలో ఇంకొక గ్రహం ఉంటే, శుక్రుడు తప్ప ఏరే గ్రహం ఏదున్నా ఆ గ్రహ దశ శని భుక్తి. బుధుడు ఉన్నాడు అనుకోండి, బుధ దశ శని భుక్తి. అతనికి
జీవితాంతం ఉండే రోగానికి గురవుతాడు. ఒక్కొక్కసారి ప్రాణాంతకం అవుతుంది లగ్నం కూడా బలహీనమైతే. లేకపోతే అతను జీవితాంతం వ్యాధికి గురవుతాడు, మంచానికే పరిమితం అయిపోతాడు. ఇటువంటివి షష్టాష్టక దోషాలుగా మనం నీచ గ్రహానికి షష్టం. ఇప్పుడు గురువు నీచం, గురువుకి 6వ ఇంట్లో పునర్వస నక్షత్రంలో ఏదైనా గ్రహం ఉండి ఆ గ్రహ దశ జరిగిన చెడ్డ ఫలితమే వస్తుంది. పునర్వస నక్షత్రంలో ఏదైనా గ్రహం ఉండి ఆ గ్రహ దశ జరిగిన అది మనకి చెడ్డ ఫలితాన్నే ఇస్తుంది. కానీ ఇక్కడ కొన్ని గ్రహాలను మనం గమనించినప్పుడు వేద నక్షత్రాలు ఉన్నాయి. శుక్రుడు, నేను ఎగ్జాంప్షన్ చెప్పాను ఎందుకంటే శుక్రుడికి శని నక్షత్రాలు వేద. శుక్రుడు దశ జరిగేటప్పుడు శని నీచులో ఉండటం శుక్రుడు రాజయోగాన్ని ఇస్తాడు. శుక్రుడు బలంగా ఉంటే శుక్రదశ యోగించదు. ఇటువంటి కొన్ని నక్షత్రాలు మనం గమనిస్తూ పోవాలి. ఇది మన యొక్క నీచం చెందిన గ్రహం చాలా ఈజీగా గమనించాలి. ఇప్పుడు రెండో భావాధిపతి నక్షత్రాధిపతి నీచ గ్రహం అయితే, మూడో భావాధిపతి నక్షత్రాధిపతి నీచ గ్రహం అయితే, 4వ భావాధిపతి నక్షత్రాధిపతి నీచ గ్రహం అయితే ఏమిటి ఫలితాలు? ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేశారంటే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అక్కడ మనకి ప్రమాదాన్ని సూచిస్తుంది. అందువల్ల మనం ఈ నీచ గ్రహం ఉన్న రాశి అధిపతి లగ్నం కేంద్రాల్లో ఉండటం మనకు మంచి ఇచ్చినా వృక్ష క్షేత్రము కానీ ఈ నీచ గ్రహం యొక్క నక్షత్రాల్లో ఉండే భావాధిపతుల్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఆ దశాలలో ఎక్కువ భాగం చెడే జరుగుతుంది. అవి వేద నక్షత్రాలు అయితే మాత్రం మంచి జరుగుతుంది. ఇది మనం పరిశీలించాల్సిన విషయము. చాలా మంది ఈ కొత్త కోణంలో చూడవలసిందిగా నా యొక్క మనవి. నమస్కారం సార్. ధన్యవాదాలు రవీంద్రుడు గారు, మంచి ఆలోచన కలిగించారు. ముఖ్యంగా మనం రాసుల్లో గ్రహాలు ఉండడం గురించి ఆలోచిస్తాం, కానీ నక్షత్రాలలో ఉండి ఆ నక్షత్రాధిపతులు ఎలా ఉన్నారు అంటే కొంచెం మనం లోతైన విజ్ఞానానికి వెళ్తాము. మంచి ఆలోచనలు, మంచి పాయింట్ చెప్పారు. ముఖ్యంగా నీచభంగము అయిన గ్రహము నుంచి 6, 8లో ఏవైనా గ్రహాలు ఉంటే మనం ఇప్పుడు గమనించాల్సిన పాయింట్ చెప్పారు వారు. చాలా బాగుంది. కృష్ణప్రియ గారా, చెప్పండి. గురుభ్యో నమః. మోహిని గారు, మీరు మాది మ్యూట్ చేసుకోండి. మోహిని అనే పేరున్న వారిని మ్యూట్ చేసుకోండి. మోహిని అనే పేరు ఉన్నవారు దయచేసి మ్యూట్ చేసుకోండి, ఇది డిస్టర్బెన్స్ వస్తుంది. ఇవాళ మనము టాపిక్ నీచభంగం అన్నమాట. నీచభంగం అంటే ఏంటి అనేది గురువు గారు ఆల్రెడీ గ్రూపుల్లో మనకి పెట్టేశారు. కాబట్టి నీచభంగం ఎలా అవుతుంది అనేది అందరికీ అవగాహన ఉంది. నీచభంగం ఎప్పుడు యోగిస్తుంది అనే విషయం నేను కొన్ని పాయింట్లు చెప్దాము అని అనుకున్నాను అనమాట. నీచభంగం జరిగినా కూడా మామూలు ఫలితాలే ఇచ్చే అవకాశం ఉంది, కానీ ప్రతిసారి యోగించే అవకాశం ఉండకపోవచ్చు. ఎప్పుడు యోగిస్తుంది అంటే నీచభంగము ఒకసారి కాకుండా పలు గ్రహాల వల్ల నీచభంగమై శుభదృష్టి ఉంటే అప్పుడు నీచభంగ రాజయోగం అవుతుంది. ఉదాహరణకి బుధుడు మీనంలో నీచ పొందుతాడు. సో బుధుడు నీచ పొందినప్పుడు అక్కడనే గురువు ఉంటే అప్పుడు నీచ భంగం అవుతుంది. అక్కడనే శుక్రుడు కూడా ఉన్నాడు అనుకోండి, శుక్రుడికి మీనం ఉచ్చస్థితి కాబట్టి అప్పుడు బుధుడికి గురుగ్రహ బలమే కాకుండా
ఉచ్చలో ఉన్న శుక్రుడి బలం కూడా వస్తుంది కాబట్టి అప్పుడు బుధుడికి ఇంకాస్త పుష్ అనేది ఉంటుంది కాబట్టి అది రాజయోగం అవుతుంది. ఉదాహరణకి ఇంకొక గ్రహం, ఉదాహరణకి చంద్రుడు కూడా ఉన్నాడు అనుకోండి, ఎందుకంటే చంద్రుడికి బుధుడికి శత్రుత్వం లేదు కాబట్టి, శుభగ్రహమే కాబట్టి అది కూడా ఉంటే అప్పుడు ఇంకా బలమైన రాజయోగం అవుతుంది. ఈ కాంబినేషన్ యాక్చువల్ గా అరిజిత్ సింగ్ అనే ఒక సింగర్ కి ఉందన్నమాట. యూజువల్ గా గాత్రానికి కారకుడు బుధుడే కాబట్టి నీచలో ఉన్న బుధుడికి అప్పుడు అంత గొప్ప మంచి సింగర్ అరిజిత్ సింగ్ ఎలాగయ్యాడు అని అంటే నీచభంగమే కాకుండా ఇలా శుభగ్రహాలు అన్నీ కలిసి అక్కడ ఉన్నందుకు అంటే అశక్తతతో ఉన్న బుధుడికి మిగతా శుభగ్రహాలన్నీ బాగా సపోర్ట్ ఇచ్చినందుకు అప్పుడు అది నీచభంగ రాజయోగం అయింది. సాధారణంగా ఏదైనా ఒక గ్రహము నీచలో ఉంటే ఆ గ్రహం విషయమై స్ట్రాంగ్ డిజైర్స్ ఉంటాయి అని అంటారు అనమాట. ఉదాహరణకు చంద్రుడు నీచలో ఉంటే యూజువల్ గా మిల్క్ ప్రోడక్ట్స్, పాల పదార్థాలంటే మక్కువ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. అలా ప్రతి గ్రహానికి ఆయా గ్రహ కారకత్వాలని బట్టి ఆ విషయమై ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు నీచలో ఉంటే యూజువల్ గా వాళ్ళకి రెస్పెక్ట్ ఎక్కువ కావాలని కోరుకుంటారు. అంటే ఉచ్చలో ఉన్న సూర్యుడు ఎవరికైనా ఉంటే వాళ్ళని ఎవరైనా కోప్పడ్డా తిట్టినా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళకి గౌరవ భంగం అయ్యింది అన్నట్టు పెద్దగా ఫీల్ అవ్వకుండా వదిలేస్తారు. కానీ ఎప్పుడైతే తులలో సూర్యుడు ఉంటాడో వాళ్ళకి గాని గౌరవ భంగం జరిగితే, రావాల్సిన రెస్పెక్ట్ వాళ్ళు రాలేదు అనుకుంటే, నన్ను అసలు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనే ఫీలింగ్ సాధారణంగా అట్లాంటి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆ విషయమై వాళ్ళకి డిజైర్స్ ఎక్కువ ఉంటాయి. మనము సాధారణంగా రెస్పెక్ట్, గౌరవం, అధికారము, పవర్ ని సూర్యుడి నుంచి చూస్తాం కాబట్టి ఆ విషయమై వాళ్ళకి వాంఛ, ఇచ్ఛ, డిజైర్ ఎక్కువగా ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఏ గ్రహం అయితే నీచ పొందుతుందో ఆ గ్రహము సాధారణంగా ఆ విషయమై ఆ జాతకులు ఎక్కువ కృషి చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ గ్రహం విషయమై ఎక్కువ పర్సూ చేస్తారు. ఎందుకంటే దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఏరియా విచ్ హ్యాస్ బీన్ అండర్ డెవలప్డ్. ఆ విషయమై వాళ్ళు నేను ఇంకా కృషి చేయాలి, అభివృద్ధి చెందాలి అనే వాంఛ, ఇచ్ఛ ఉంటుంది కాబట్టి అది సాధారణంగా ఉంటుంది. కాబట్టి నీచభంగం జరిగినంత మాత్రాన ప్రతిసారి అది రాజయోగం అవ్వదు. అనేక శుభగ్రహాలు, ఉచ్చగ్రహాలు అన్ని ఉన్నప్పుడు అది నీచభంగ రాజయోగం అవుతుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక టైం ఉంటే ఇంకొక జాతకం గురించి డిస్కస్ చేస్తాను. భానుమతి రామకృష్ణ గారు గురించి బహుశా ఈ కాలం వాళ్లకు తెలియకపోవచ్చేమో, కానీ ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమాలు భానుమతి రామకృష్ణ గారి యునిక్నెస్ చూసి ఎవరైనా కూడా జోహార్లు అనాల్సిందే. ఆవిడని సినీ రంగంలో అష్టావధాని అని అంటారనమాట. అంటే సంగీతము, నాట్యము, ప్రొడక్షను, డైరెక్షను, ఎడిటింగ్, స్టూడియో ఓనర్ గా ఉండడం, ఇలా 8 రంగాల్లో ఆవిడ బాగా ప్రావీణ్యం ఉన్నందుకు ఆవిడ్ని అష్టావధాని అని అన్నారు. ఇలాంటి అష్టావధాని అయిన భానుమతి రామకృష్ణ గారికి శుక్రుడు ఎక్కడుంటారు అని ఆలోచిస్తే యాక్చువల్ గా శుక్రుడు ఉన్నది కన్యలో. అది నిజంగా విచిత్రం అనిపిస్తుంది అనమాట. కానీ శుక్రుడికి నీచభంగం ఎలా అయింది అని అంటే శుక్రుడు ఉన్నది చిత్తా నక్షత్రంలో అనమాట. కానీ ఆ చిత్తా నక్షత్రాధిపతి అయిన కుజుడు ఉన్నది పూర్వ ఫల్గుని నక్షత్రం, అంటే శుక్ర నక్షత్రం. అలా నీచభంగం జరిగినందుకు నక్షత్ర పరివర్తన ద్వారా కుజుడికి కుజుడు శుక్ర నక్షత్రం మీద, శుక్రుడు కుజ నక్షత్రం మీద ఉన్నందుకు అలా నీచభంగం జరిగింది. ఇదే కాకుండా భానుమతి రామకృష్ణ గారికి గురుగ్రహము పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నారనమాట. ఇలా మళ్ళీ చంద్రుడు భరణి నక్షత్రంలో ఉన్నాడు. రవి మళ్ళీ శుక్ర నక్షత్రమైన పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉన్నాడు. ఇలా 4 గ్రహాలు శుక్ర నక్షత్రం మీద ఉండి ఆ శుక్రుడు నీచలో ఉన్నా కూడా నీచభంగం జరిగినందుకు
ఆవిడ ఎలా రాజ్యం ఏలింది సినీ రంగంలో, తనకంటూ ఒక యునిక్ పంథాని, తనకంటూ ఒక యునిక్ గాత్రాన్ని కానీ, లేకపోతే ఆ భానుమతి లాంటి వారు ఇంకొకరు ఎవరు ఉండరు, లేరు, ఉండబోరు అనేలాగా ఆవిడ చేసుకోగలిగింది. ఇది నీచభంగ రాజయోగము. ఒక గ్రహము నీచ అయినంత మాత్రాన, ఆ నీచభంగం అయినంత మాత్రాన ప్రతిసారి యోగించదు. అనేక ఫ్యాక్టర్స్, వేరియస్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే కోరిలేట్ చేస్తూ ఎప్పుడైతే నీచభంగం అవుతుందో అప్పుడు రాజయోగాన్ని ఇస్తుంది. మరి ఈ రాజయోగం ఎప్పుడు ఫలిస్తుంది అని అంటే, భానుమతి గారి జాతకమే తీసుకుంటే ఆవిడకి గురుదశలోను, శుక్రదశలోను, కుజదశలోను ఇలా ఒక దశ తర్వాత ఒక దశ అన్ని వరుసపెట్టి వచ్చినప్పుడు అన్ని దశలలోనూ ఇది ఫలితాన్ని ఇచ్చింది. కాబట్టి ఎన్ని కాంబినేషన్స్ లో నీచభంగాలు ఉంటే అన్ని ఏళ్ళు, అన్ని ఆ దశలు అన్ని అనుకూలంగా ఫలితాలు ఇస్తాయి అని చెప్పేసి నాకు అనిపించింది. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ధన్యవాదాలమ్మా, మంచి పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. అధిపతులు కూడా ఒకవేళ ఉండి ఉంటే అని. సరే, ఈ శుక్రుడికి ఎలా నీచభంగం అయింది మన సూత్రాల ప్రకారం అనేది వేరే విషయం పక్కన పెట్టి, పాయింట్ ఏంటంటే ఫలించే కాలం అంటే ఏ గ్రహాల కారణంగా నీచభంగం అయిందో ఆ గ్రహాల దశల్లో బాగుంటుంది అని. ఉమా గారు. శ్రీ గురుభ్యో నమః. గారు 2 నిమిషాలు మాట్లాడతాను. శ్రీమాత్రే నమః. గురువులోని గ్రూప్ లోని మన సభలోని పెద్దలకు, మిత్రులకు అందరికి కూడా నమస్కారాలండి. సో మనకి జాతకం అనేది, జాతకుడు ఈ జన్మలో తను అనుభవించడానికి సిద్ధంగా ఉన్న ప్రారబ్ధ కర్మల ఫలాలను కానీ, ఆ స్వభావాలను కానీ మనం జాతక జన్మ కుండలిలో ఉన్న గ్రహాల యొక్క బలం, బలహీనతలు, యోగాలను బట్టి మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఈ ప్రారబ్ధ కర్మ అనేది మనకి ప్రతికూలంగాను ఉండొచ్చు, అనుకూలంగా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక గ్రహం మనకి నీచ స్థితిలో ఉంది అంటే మనం అనుభవించాల్సిన కర్మను అనుసరించి అదొక బలహీనతను కానీ, అంటే ఆ భావానికి సంబంధించిన బలహీనత కానీ, అడ్డంకి కానీ, ఒక లోటు కింద కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రారబ్ధం అనేది దృఢకర్మ అయితే, అంటే మనం తప్పించుకోలేని కర్మ అన్నప్పుడు ఆ భావానికి సంబంధించిన గ్రహము నీచ స్థితిని పొంది ఉండొచ్చు, తర్వాత ఆ భావం త్రికభావాల్లో ఉండుండొచ్చు, లేదా ఆ భావాలు వేదన పొంది ఉండొచ్చు, రాహుకేతు అక్షంలో ఉండొచ్చు. ఈ రకంగా ఒక రకంగా కాకుండా ఆ కర్మ దృఢకర్మ అయితే కనుక మనకి ఈ నీచత్వం అనేది భంగం అయ్యే అవకాశం లేకుండా ఎక్కువ రకాలుగా అడ్డంకులు అనేవి కలిగి ఉండడం. మన ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే, ఇప్పుడు గురువునే ఉదాహరణకు తీసుకుందాం. ఆయన ఉత్తరాషాఢ 2వ పాదంలో ఉన్నారు. మేషలగ్నం తీసుకున్నాం అంటే గురువు 10వ భావం మకరంలో ఆయన నీచత్వం పొందాడు అనుకుందాం. అంటే ఆయన బలం తగ్గింది అక్కడ. మళ్ళీ నవాంశలో తీసుకున్నా కూడా ఉత్తరాషాఢ 2వ పాదం అనేసరికి మళ్ళీ అక్కడికే వస్తున్నారు ఆయన. అక్కడ మళ్ళీ అక్కడ నీచత్వంలో మళ్ళీ, అంటే వర్గోత్తమం పనిచేయదు కానీ నీచత్వం అనేది ఆయన బలం తగ్గింది అనేది, ఎంత తగ్గింది అనేది నవాంశలో కూడా మనకు తెలుస్తుంది. ఇంకా మనకి కర్మ దృఢంగా ఉందనుకోండి, ఆ రాశ్యాధిపతి వెళ్ళి శనేశ్వరుడు దీంట్లో ఉండొచ్చు, మేషంలో ఉండొచ్చు, నీచ భంగం జరగకపోవచ్చు. ఇట్లాగా దృఢకర్మ కనుక మనకి అనుభవించేది ఉందంటే కనుక ఈ నీచ పొందిన గ్రహానికి భంగం అనేది జరగకుండా ఉండే అవకాశం ఉండొచ్చు. అలాగే ఇది మనం 10 అనే గురువుని ఎందుకు తీసుకున్నానంటే, 10 అనేది మనకి జస్ట్ ఒక ఉదాహరణ వృత్తి భావానికి. అంటే మనకి వృత్తిలో అడ్డంకులు ఉంటాయి, వృత్తిలో సమస్యలు ఉంటాయి, అక్కడ మనం అనుభవించాల్సిన దృఢకర్మ ఏదో ఉంది అనేది. అలాగే మనం ఇప్పుడు అదృఢ కర్మ అయితే కనుక మనకి గ్రహం నీచత్వం పొందిన, సపోజ్ ఇదే గురువుని ఉదాహరణకి తీసుకున్న గురువు మకరంలో ఉన్న ఆయన ఉత్తరాషాఢ 3వ పాదంలో ఉండొచ్చు, 2 కాకుండా. నవాంశలోకి వెళ్ళేసరికి ఆయన మారచ్చు, కుంభంలోకి వెళ్ళిపోవచ్చు. అదే శనేశ్వరుడు వచ్చేసి తులలో ఉండొచ్చు, ఆ రకంగా నీచభంగం జరగచ్చు. అలాగే ఈ గురువు ఎక్కడైతే మకరంలో ఉన్నారో ఆ గురువు నుంచి చంద్రుడు కేంద్రంలో ఉండొచ్చు. ఇల్లు పలు రకాలుగా వాళ్ళకి నీచభంగం జరగడం ద్వారా ఏమవుతుందంటే, ఇది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు చేసుకున్న పుణ్యఫలం, పూర్వ పుణ్యఫలం కొంత ఉంటుంది కాబట్టి ఆ పూర్వ పుణ్యఫలం ద్వారా కొంత సునాయాసంగా, కొంచెం సమస్య అనిపించినా కూడా ఆ పూర్వ పుణ్య ఫలం వల్ల వీళ్ళు కొంచెం సునాయాసంగా
ఈ అదృఢ కర్మని వాళ్ళు తప్పించుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. నీచభంగం జరగడం అనేది ఉంటుంది. కానీ మనకి కొన్ని చాలా మటుకు జాతకాల పరిశీలించినప్పుడు మధ్యస్థంగా ఉండేది దృఢ కర్మ అంటాం కదా గురుగారు, అట్లాగా మధ్యస్థంగా ఉండేవి కర్మనే మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే నీచభంగం ఉండొచ్చు. ఆ నీచభంగం జరుగుతున్న భావానికి సంబంధించి భావాధిపతులు అంటే 1, 2 ఎక్కువగా ఉంటాయి అన్నమాట వీళ్ళకి. అంటే మరి దృఢకర్మ అంత దృఢంగా మనకి ప్రారంధం లేకపోయినా కొంత కొంచెం సమస్య జటిలంగా ఉంటుంది. ఇప్పుడు అదృఢ కర్మట సునాయాసంగా తీర్చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ భావాధిపతి గురువునే తీసుకుంటే ఈ రాశ్యాధిపతి త్రిక భావాల్లో ఉండొచ్చు, దుస్థానాల్లో ఉండొచ్చు. అంటే ఏంటంటే లేకపోతే అష్టవర్గులో వ్యయ భావంలో అయితే ఏదైతే ఉందో, ఆదాయం ఏవైతే ఉందో వాటికి బిందువులు తక్కువగా ఉండొచ్చు. ఈ రకంగా ఈ ఈ నీచ పొందినటువంటి గ్రహము ఒక భంగం జరిగినా కూడా ఈ భంగం జరగాలంటే శనేశ్వరుడు తులలో అన్నా ఉండాలి, లేదా శని గురువుల పరివర్తన అన్నా జరగాలి. మీనరాశుల్లో కానీ, మకర రాశుల్లో కానీ, ధనుర్రాశుల్లో కానీ ఇలాంటిది ఏదైనా జరిగినా కూడా వీళ్ళకి ఇంకా కొంత శ్రమ అనేది దృఢ మిక్స్చర్ గా ఉంది అని అంటే వీళ్ళకి కొంచెం వేరే భావాలు, 2వ భావంలో కొంచెం పాయింట్స్ తక్కువ ఉండడము, 11వ భావంలో పాయింట్స్ తక్కువ ఉండడము, దీనివల్ల ఏంటంటే లేకపోతే రవితులలో ఉండడము, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి కొంచెం ఆత్మవిశ్వాసం లోపించడం, నీచభంగం జరిగినా కూడా కొంచెం ఆత్మవిశ్వాసం లోపించడం, కొంచెం అనుభవాల ద్వారా తెలుసుకోవడం. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఈ నీచం అనేది వాళ్ళ సమస్యను తెలుసుకోవడం, సమస్యకు తగ్గ ప్రయత్నాలు చేయడము, అది అనుభవంతో జ్ఞానం అనేది తెచ్చుకోవడము, తద్వారా సక్సెస్. ఎప్పుడైతే వీళ్ళు సక్సెస్ లోకి వచ్చారో దాన్ని మనం నీచ భంగం జరిగి రాజయోగం వచ్చిందని చెప్పి అనుకోవచ్చని చెప్పి అనిపించింది గురువు గారు. ఇంకా నీచభంగం జరగడానికి ఉన్న రీజన్స్ ఏంటి, కారణాలు ఏ కారణాల వల్ల నీచభంగం జరుగుతుంది అనేవి అన్ని దాదాపుగా మీరు పెట్టారు, అందరికి తెలిసినవి కాబట్టి ఎక్కువ దాని గురించి చర్చించట్లేదు గురువు గారు. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా ఉమాదేవి గారు, మంచి విషయాలు చెప్పారు. అన్నగారు చెప్పండి. 2 నిమిషాలు మాట్లాడతా. చెప్పండి. సరే, ప్రశ్న నువ్వే చేసినావు, సమాధానాలు నువ్వే చెప్పినావు, మేము చెప్పేది ఏమున్నా దీంట్లో? సమాధానాలు కూడా చెప్పేటినావు కదా. అయితే ఒక జ్యోతిష్ శాస్త్ర ప్రమాణంలో మనం గ్రహించవలసినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇవాళ మీరు ఇచ్చినటువంటి హెడ్లైన్ కూడా ఇది అనునిత్యం దీని మీద కొంత అవగాహనతో అప్పుడు సరిచూసుకోవాల్సినటువంటి విషయం. ఒక జాతక చక్రమే కాకుండా గోచార స్థితిలో కూడా గ్రహాలు ఎలా మారుతున్నాయి, యోగాలు ఎలా ఏర్పడుతున్నాయి, ఇవి కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని విషయంలో ఇది నిగదితమిష్టం శాస్త్రత సంగ్రహేణ ప్రకృతముచితమేవ స్యాదితం ప్రాణినాంతు జనన సమయ ఖేటస్థాన యోగాధికారై తదను గుణముపేయాత్సానురూపం హి సౌఖ్యం దృక్మాత్రమే తత్కథితం హి శాస్త్రే యద్యత్ ఫలం యద్యత్ ప్రతిష్టం యోగేషు తత్తత్ సకలం నియోజ్యం దశా విపాకే ఖలు యుక్తిమద్భిః. గ్రహాలు జన సమయంలో ఏ రాశిలో ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎలాంటి దృష్టిలతో ఉన్నాయి, ఎలా బలాలు ఉన్నాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాతకాన్ని మనం కొంత స్థూలంగా పరిశీలించిన తర్వాత అతనికి నడుస్తున్నటువంటి మహర్దశలు, అంతర్దశలు, విదేశాలు, వాటికి సంబంధించిన దాంట్లో మనం ఫలితాలు చెప్పేటప్పుడు యోగాల గురించి ప్రస్తావన వస్తుంది. మనకు తెలిసిన యోగాలు కొన్ని, మనకు తెలియని యోగాలు ఎన్నో. క్షణంలో యోగాలు మారిపోతుంటాయండి. అయితే సామాన్యంగా మనకు అదృష్టవంతులు అనే ఒక మాటతో కూడా జ్యోతిష్యం చెప్పేస్తాం. ఎన్ని డక్కా మొక్కీలు తిని ఏదో ఈ స్థాయికి వచ్చిండయా అని కూడా చెప్పేస్తాం. వాడు ఎవడో వెనకటికి ముస్లిం రాజు ఉండే కదా, 11 సార్లు దండయాత్ర చేసిండని చెప్పి ఎవడన్నా
పరీక్షలో ఫెయిల్ అయితే 2 సార్లు ఫెయిల్ అయితే వాడిని ఆ ముస్లిం రాజుతో పోల్చేది అప్పుడు మన చిన్నతనం. గజనీ మహమ్మద్ తోటి పోల్చేది. వాడు గజనీ మహమ్మద్ గోరీ దండయాత్ర చేస్తున్నట్రా నాయన అన్నట్టుగా. అయితే ఈ విషయాలలో ఏంటంటే వాస్తవంగా గ్రహాలు మనం ఎప్పుడే కానీ పరిశీలించేటప్పుడు మొదలు లగ్నం బలమైందా కాదా చూసుకోవడం, తర్వాత రాశి కూడా బలంగా ఉందా లేదా చూసుకోవడం. లగ్నాతు కేంద్ర స్థానాలు, రాశ్యాతు కేంద్ర స్థానాలు బలమైనవి, ఆ స్థానాలలో ఉన్న గ్రహాలు బలమైనవి. అది మొదలు గ్రహించాలి ఈ ఉచ్చ నీచలు చెప్పేటప్పుడు. అట్లాగే కేంద్ర స్థానాలలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దృష్టి ఏ రాశిలోనైనా నీచం పడి ఉన్నది, నీచం అంటే శక్తి విహీనము అని అర్థం చేసుకోవాలి. ఆ దాని మీద దృష్టి ఉన్నట్టయితే అది భంగమైపోతుంది అని చెప్పడం కూడా జరిగింది. ఇంకొకటి ఏమన్నారంటే గ్రహాలు నీచపడ్డ గ్రహం ఏ రాశిలో ఉందో ఆ రాశ్యాధిపతి ఆ నీచబడిన గ్రహం పరివర్తన జరిగితే కూడా నీచభంగం అన్నారు. పరివర్తన అంటే నాకు చిత్రం అనిపిస్తుందండి. కన్యా రాశిలో కన్యా రాశి అధిపతి బుధుడు, కన్యా రాశిలో శుక్రుడు నీచ. ఈ పరివర్తన ఎక్కడ జరగాలి? వాళ్ళిద్దరి పరివర్తనే జరగదు. అది కాబట్టి శుక్రునికి పరివర్తన జరిగేది యోగం కన్యా రాశిలో మాత్రం లేదు నీచబడ్డప్పుడు అని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే కన్యా రాశిలో శుక్రుడు నీచ, ఆయనకు పరివర్తన యోగం వల్ల నీచ భంగం అయింది అని చెప్పాలి. పరివర్తనం అంటే ఆ రాశ్యాధిపతి బుధుడు ఎక్కడో ఆయనకు 4 ఇంటి దూరం అంత దూరం ఉంటాడా? ఉండడు. దీంట్లో తులలో ఉంటాడు. తులలో ఉంటే 4 ఎట్లా అవుతుంది? 12 కాదు, పరివర్తన జరగాలి. పరివర్తన కేంద్రం ద్వారా లే పరివర్తన రాశ్యాధిపతుల పరివర్తన అన్నాడు ఒక సూత్రం. నేను చెప్తున్నది అది. రాశ్యాధిపతులు పరివర్తన చెందితే రాశ్యాధిపతులు పరివర్తన అట్లా కూడా కొంత వచ్చింది. అంటే తులా వాళ్ళు వీళ్ళు అనేది కొంత చూసుకుందాం. తర్వాత చంద్రుడికి అట్నే ఉంది, వీళ్ళకి కొన్ని ఎట్లా ఉన్నాయి అంటే. ఇంకొకటి కూడా 2 నీచ గ్రహాల యొక్క దృష్టి ఏర్పడినప్పుడు కూడా ఓ బలం వస్తుంది అని చెప్పాను. అంటే 2 దుర్మార్గులు కలిగితే వాడు మహా గొప్పడైపోతాడు వాడు. అది కూడా ఉన్నది ఒక సమస్య. దాని విషయంలో కొంత ఆలోచిస్తే సరే. ఇప్పుడు ఎవరో భానుమతి గారిది చెప్పారు కానీ నాకు అంత జ్ఞాపకం లేదు ఆ భానుమతి గారి జాతకం. ఈ మధ్యన డికే శివకుమార్ది చూస్తే దాని మీద మనకు ఆస్ట్రాలజికల్ మ్యాగజైన్ లో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది, చాలా కాల క్రితమే వచ్చింది. ఈ ఎక్కువ బివి రామన్ గారు ఈ నిజభంగ రాజయోగాల గురించిన వ్యాసాలు బాగా ప్రచురించండి. ఆయన కర్కాటక మేషలగ్నం, లగ్నాధిపతి కుజుడు కర్కాటకంలో కేంద్రంలో ఉన్నాడు. కానీ నీచం అంటే అక్కడ ఆ కేంద్ర స్థానంలో ఉండి కొంత భంగం జరిగింది. పోతే గురువు మకరంలో ఉన్నాడు, అది నీచనే. కానీ మకరంలో ఉన్న గురువు కర్కాటకంలో ఉన్న కుజును చూస్తున్నాడు. ఇట్లా ఈ విధంగా చూసినట్టయితే ఇట్లా జరుగుతాయని అన్నారు. అయితే ఈ నీచభంగ రాజయోగాలను మనం బాగా ఆలోచన చేస్తే తెలుస్తాయి. కానీ మీరు టైమ్ ఆఫ్ ఫ్లక్చువేషన్ ఎప్పుడు దీని యొక్క ఫలితాలు ఏమిటి అంటే ముఖ్యంగా కోణాధిపతులతో లగ్నాధిపతులు రాశ్యాధిపతులకు కోణాధిపతులతో సంబంధంగా ఏర్పడినటువంటి గ్రహాలన్నీ కూడా అవి మహారాజయోగాల కింద మనం పంచపురుష ఎన్నో ఉన్నాయి. ఈ నీచభంగ రాజయోగాలు అనేకంగా ఉంటాయి. ఇప్పుడు ఇవాళ రేపట్ల ప్రతి గ్రామంలో ఇంట్లో అది వచ్చి సర్పంచ్ అయ్యింది, ఎమ్మెల్యేలైన. కేవలం మనం ఉద్యోగాలకు జాతకాలని చూడొద్దు, అక్కడ కూడా వాళ్ళ రేపట్ల మండలాధీశులు అయినరు, కార్పొరేటర్స్ అవుతున్నారు, వీళ్ళందరూ అవుతున్నారు. మరి ఇదంతా ఏమిటిది? ఎక్కడో దగ్గర వాళ్ళ జాతకంలో ఒకటి అట్లా ఒకటి ఇట్లా ఉంటుంది. ఇవాళ 10,000 పెట్టి ఓటు కొనే స్థాయికి వచ్చారు నాయకులు. మరి ఇంత ద్రవ్యం ఎక్కడి నుంచి వస్తున్నది? ఏ నీచ భంగం అయితేనో ఎక్కడి నుంచి గాలపడుతున్నదో ఆ డబ్బా అంతా. ఇది ఆలోచించవలసిన విషయం. అయితే ఒకటి ఏంటంటే మ్యాక్సిమం మధ్య వయస్సులో ఈ యొక్క జాతక ఫలితాలు, ఈ యోగ ఫలితాలు వాడికి రాణించే అవకాశం ఉంది. ఎర్లీ ఏజ్లో అయితే రాదండి. నీచభంగాలు ఏర్పడిన ఎర్లీ ఏజ్లో కాదు. మధ్య వయస్సు అంటే 30-35 నుంచి 50-60 మధ్యన ఉంటుంది. అయితే ఇవి ఎలాంటివి అంటే
శాశ్వతంగా ఉంటాయా, ఏం చేస్తారు అనేది పక్కకు పెట్టండి. వాడు అవమానాలతో మానవమానాలతో ఏదో ఒక స్థాయికి వచ్చి రాజు అనిపించుకున్నా మళ్ళీ ఓడిపోతే వాడి దూష్టోడే ఉండడు. అట్లాడివి ఆ దాంతో ఉన్నటువంటి యోగాలు ఇవన్నీ. ఈ నిజభంగం అయిపోయిందని సంతోషపడవలసిన అవసరం లేదు. అయితే ఒక పదవులు అనేది పక్కకు పెడితే నిజ జీవితంలో వాడి యొక్క జీవన విధానంలో మకరంలో ఉన్న గురువు, కన్యలో ఉన్న శుక్రుడు వాడి నిజ జీవితంలో వానికి ఎలాంటి అనుభూతులు, ఎలాంటి అభిరుచులు, వాడి జీవన విధానము, వాడి సాంసారిక జీవితం ఏ విధంగా ఉంది, అక్కడ నీచభంగం ఏర్పడితే ఆ భార్య ఎలా ఉంటుంది, ఇట్లాంటివన్నీ మనం కూడా ఆలోచించవలసిన విషయం. అయితే ఇవన్నీ ఏంటంటే మొత్తం మీద ఈ ప్రాక్టికల్గా ఉంటారండి. నీచభంగ యోగాలు ఉన్న వాళ్ళంతా ప్రాక్టికల్ పర్సనాలిటీస్. వాళ్ళు కొంత శ్రమ పడతారు, సాధించుకుంటారు అని చెప్పవచ్చు. అయితే ఇవన్నీ కూడా మహర్దశలు, అంతర్దశలలో వీటికి సంబంధించినటువంటివి, లేదా వీటి యొక్క దృష్టులు ఉన్న గ్రహాల యొక్క దశలు వచ్చినప్పుడు, వాటి యొక్క అంతర్దశలు వచ్చినప్పుడు కూడా కొంత యోగించే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ విధంగా చూస్తే మనకు తెలిసినంత వరకు అబ్దుల్ కలాంది అట్లా ఉంది, మోడీది అట్లే ఉంది, డికే శివకుమార్ది అట్లే ఉంది. కొన్ని రాజా అంటే దాంట్లో మహాయోగాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని యోగాలు ఇట్లా కూడా కొన్ని కనబడతాయి. అవి కొద్దిగా సూక్ష్మంగా పరిశీలించి చెప్పే విషయాలు. నాకు సమయం సరిపోలేదు, ఇవాళ ప్రయాణంతో అలసిపోయి ఉన్నా. ఇంకా మిగతా వాళ్ళకు సమయం ఇవ్వండి, చెప్తున్నాం. నమస్కారం. ధన్యవాదాలు గురుగారు. కొంచెం అస్వస్థతగా ఉన్నా కానీ మంచి మంచి విషయాలు మాకు చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. భువి గారు, భువి అనే పేరుతో ఉన్నవారు. భువి అని పేరుంది, వారు చెయ్యెత్తి ఉంచారు. మీ జ్యోతిర్వాణి వినిపించండి. సార్ ఒక్క క్వశ్చన్ అడిగి నేను మాట్లాడను. ఒక్క క్వశ్చన్ కోసం హ్యాండ్ రైజ్ చేశాను. విశాల గారా? ఎస్ సార్, మీరు మాట్లాడండి, చెయ్యెత్తారు కదా, చెప్పండి. నా క్వశ్చన్ ఏంటంటే అదే ఇది నీచభంగ టాపిక్ కదా. ఇప్పుడు శుక్ర భగవానుడు నీచలో ఉన్నాడు కన్యలో. ఒకవేళ అతను 6th లార్డ్ అయితే ఈ నీచ స్థితిలో ఎక్కువ మనకి ఆ కారక సంబంధించిన డిసీజెస్ ఎక్కువ ఇస్తాడా 6th లార్డ్ అయితే? ఏ లార్డ్ అయినా ఒక గ్రహం తనున్న స్థితి నుండి ఆ స్థితి కారణంగా ఫలితాన్ని మార్చదు. ఫలితం యొక్క క్వాలిటీ మారుతుంది. ఏ గ్రహమైనా సరే తాను ఉన్న స్థితి కారణంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి గుణాత్మకత, క్వాలిటీ అనేది మారుతుంది. అంతేగాని ఫలితం ఏమి మారదు. అది షష్టాధిపత్య, అష్టమాధిపత్య అవన్నీ ఆ ఒక్క గ్రహంతో చూస్తే లాభం లేదు. మళ్ళీ ఆ గ్రహానికి వచ్చిన మిగిలిన యోగాలు, మిగిలిన గ్రహ సంబంధాలు చూడాల్సి వస్తుంది. అవును సార్, ప్యాటర్న్ కూడా శని భగవానుడు కూడా దృష్టి పడుతుంది. అష్టమాధిపతి అయ్యాడంటే శని ఏమధిపతి అయ్యాడు? ఏదో అధిపతి అవుతాడు కదా. అధిపతి అవడం, ఒక స్థానంలో ఉండడం, స్థితి, యుతి, దృష్టి అన్ని గ్రహాలకు, ప్లస్ ఆ గ్రహము ఎక్కడ ఉంది, కేంద్రంలో ఉందనుకోండి. ఈయన శుక్రుడు షష్టాధిపతి అన్నారు, జాతకంలో కేంద్రంలో ఉన్నాడు అనుకోండి, పరిస్థితి మారిపోతుంది. కన్యలో ఉన్నాడు, కన్యలో ఉండి షష్టాధిపతి అయ్యాడంటే వృషభ లగ్నం అవుతుంది. వృషభ లగ్నానికి శుక్రుడు షష్టాధిపతి అయినా ఆయన లగ్నమే కాబట్టి, లగ్నాధిపతి కూడా ఆయనే కాబట్టి ఒక కేంద్రాధిపతి అయ్యాడు. ధనుర్ లగ్నం సార్. ధనుర్ లగ్నానిక అక్కడ కొంచెం ధనుర్ లగ్నానికైనా అక్కడ ఇప్పుడు కేంద్రంలో ఉన్నాడుగా. ధనుర్ లగ్నానికి కేంద్రంలో ఉండడం అంటే శని భగవాన్ నుంచి చూడబడుతున్నాడు అలా అనుకోవచ్చా? అది శని చూస్తున్నది కాదమ్మా. మామూలుగా మనం మాట్లాడుకునేది ఏంటంటే గ్రహాలకి నీచభంగం జరిగితే అవి ఎప్పుడు ఫలిస్తాయి అనేది మన అంశం. ఇవాళ ఏ గ్రహానికి ఎక్కడ ఉంటే ఏమవుతుంది, నీచభంగం అయిందా కాలేదా అవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేయట్లేదు.
మామూలుగా శుక్రుడికి కన్యలో ఉంటే నీచభంగం అవుతుంది. అక్కడ బుధుడు ఉంటే కాదు, నీచభంగం అవుతుంది. నీచలో ఉంటే కన్యలో ఉంటే నీచ అవుతుంది, కన్యలో బుధుడు ఉంటే నీచభంగం కాదు. అలాగే ఆయన ఉచ్చరాస్యాధిపతి గురువు, ఆయన నీచరాస్యాధిపతి బుధుడు, వీళ్ళిద్దరు ఎక్కడన్నా పరస్పరం యుతిలో ఉంటే నీచభంగం అవుతుంది. ఇద్దరు చూస్తుంటే వీళ్ళు ఎవరన్నా ఈయన శుక్రుడిని చూస్తుంటే నీచభంగం అవుతుంది. ఇలా ఉండే అవకాశాలన్నింటి ఆధారంగా ఈ శుక్రగ్రహపు నీచలో ఉన్న ప్రభావం ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు ఆ నీచ భంగం అవ్వడానికి ఏ ఏ గ్రహాలు కారణమవుతున్నాయో ఆ గ్రహాల దశాంతర్దశల్లో వస్తుంది అని అనుకోవాలి. ఇంతవరకు చెప్పిన వక్తలు కూడా అదే చెప్తారు. అంతేగాని మనం శుక్రుడు షష్టాధిపతిగా కన్యలో ఉంటే ఇంకా రోగాలు ఎక్కువ చేస్తాడా అన్న ఒక లిమిటెడ్ వాక్యానికి పోకూడదు. షష్టాధిపతి అంటే కేవలం రోగాలు ఇచ్చేవాడే కాదు. షష్టాధిపతి అంటే మంచి పోటీలలో గెలుపునిచ్చేవాడు కూడా. మీరు అన్ని మనం చెప్పుకొచ్చేది అదే అనమాట. ఎప్పుడైనా మనం ఒక గ్రహానికి ఒక అంశం ఆపాదించి అట్లా చూడకూడదు. షష్టాధిపతికి షష్టంలో ఎన్నో మంచి కూడా ఉన్నాయి. షష్టంలో మనకి ఇది కేవలం రోగం ఒకటే కాదు కదా, పోటీతత్వానికి అదే, రోగ నిరోధక శక్తికి అదే. అందువల్ల ఒక పాయింట్తో మనం ఇలా చెప్పుకోవడానికి వీల్లేదు. ఆయన కష్టాలు ఏమీ పంచడు. ధనుర్లగ్నం, లాభాధిపతి కూడా ఉంటారు కదా. మీరు షష్టాధిపతి అనే కూర్చున్నారు కానీ లాభాధిపతి గురించి కూడా మాట్లాడుకోవాలిగా. లాభాధిపతి కూడా మరి నీచలో ఉన్నాడు కదా, కానీ దశమంలో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు. అందువల్ల ఇవన్నీ చాలా మనకి ఉన్నాయి. మీరు ఇంకేమైనా చెప్తారా, లేకుంటే భువి గారు వచ్చారా? భువి అనే పేరుతో ఉన్నారు, లేదా నాది డౌట్ ఉండే అడిగాను. ఓకే సార్, థాంక్యూ. భువి అనేవారు వచ్చారమ్మా? చెయ్యెత్తించారు కాబట్టి పిలుస్తున్నాను. మీరు చెయ్యిని అదేంటి తెలియకుండా ఎత్తి ఉంచితే మరి తీసేయండి, లేకపోతే ఏదైనా చెప్పండి. అమ్మ రాజలక్ష్మి గారు చెప్పండి, మీకు వీలవుతుందో కాదో అని అనుకున్నాను. నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను, కలుస్తున్నాను. ధన్యవాదాలు, సంతోషం అండి. ఇప్పటి వరకు చెప్పింది విన్నాను. ఇంకా అవి రిపీట్ చేయకుండా నేను చెప్పేవి ఏమైనా ఉంటే 2 మాటలు నేను చెప్తానండి. ఫస్ట్ అయితే నీచంలో ఉండడం వల్ల నష్టం ఏమీ లేదు. ఎందుకంటే లగ్నానికి యోగకారకమైన గ్రహాలు నీచపడితేనే అక్కడ ప్రాబ్లం వస్తుంది. కానీ లగ్నానికి శత్రు గ్రహాలు ఒకవేళ నీచంలో వెళ్తే మనకి అది ప్రాబ్లం లేదు. ఎందుకంటే శత్రువు నీచంలో ఉండడం మనకి మంచిది లగ్నాధిపతికి. అయితే కానీ నీచ భంగం అయ్యేసరికి మరి అది కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అంటే శత్రు గ్రహం ఒకవేళ నీచ భంగం అయిపోతే అప్పుడు అది మళ్ళీ మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత పెద్ద వాళ్ళ మహామహులి జాతకాలు నెట్లలో వెబ్సైట్స్ లో బాగా దొరుకుతున్నాయి. అవి గనక మనం అబ్జర్వ్ చేసుకుంటే అవన్నీ కరెక్టా కాదా అనే డాటా మనకు తెలియదు. కాకపోతే ఒక ఉదాహరణ కోసం చూసుకున్న వాళ్ళ లైఫ్ ఈవెంట్స్ మనకి చాలా వరకు మనకు తెలుసు కాబట్టి మనకి మ్యాచ్ అవుతున్నాయి అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ అయితే అందరికీ మధ్య వయసులో లాభిస్తుందా అనేది కూడా లేదు. మరి తెందుల్కర్ గారు చిన్న వయసు క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళు చిన్న వయసులోనే ఆడాలి, చిన్న వయసులోనే వాళ్ళకి రాజయోగాలు వస్తాయి. ఆ తర్వాత వాళ్ళు మధ్య వయసు వచ్చే వరకు ఆడతామన్నా వాళ్ళకి అవకాశాలు ఉండవు. కాబట్టి కొన్ని చోట్ల పొలిటికల్ లీడర్స్ కి మధ్య వయసులో రాజయోగాలు మనం ఎక్కువగా చూసాము. 50 ఏళ్ల తర్వాత చూసాం రాజయోగాలు పొలిటికల్ లీడర్స్ కి. సినిమా యాక్టర్లకు కూడా ముందు చాలా కష్టపడి అమితాబ్ బచ్చన్ గారు ఒకళ్ళు, ఇట్లా కొందరు ఉన్నారు, నేను చెప్తాను. అయితే ఫస్ట్ బరాక్ ఒబామా గారు, ఆయనది నెట్లో ఎక్కువ ఆయనదే దొరికింది. ఎందుకంటే ఆయనకి లగ్నంలో గురువు శని ఇద్దరు ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు. అయితే మన రూల్స్ ప్రకారం ఏంటంటే గురువు నీచిపడ్డాడు లగ్నంలో, కానీ లగ్నాధిపతి తోటే ఉన్నాడు శనితోటి. ఆ శని స్వక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఆయన యుఎస్ ప్రెసిడెంట్ గా అయినప్పుడు ఆయనకి గురువు రవి దశలు నడుస్తున్నాయి.
ఎందుకంటే అక్కడ రవి ఎందుకు వచ్చాడు? సప్తమంలో రవి బుధులు ఉన్నారు. బుధాదిత్య రాజయోగం సప్తమంలో ఉండి కంప్లీట్ గా సూర్యుడు బుధుడు ఇద్దరు కూడా దృష్టి గురువు శనుల మీద ఉన్నారనమాట. సో గురువు శని ఇద్దరు ఆయనకి లాభం ఎప్పుడు కలిగింది అంటే గురువు రవి దశల్లో ఆయన యుఎస్ ప్రెసిడెంట్ అయ్యారు 2008లో. ఆయన విషయంలో అట్లా అయింది. అయితే మన మోదీ గారికి వచ్చేసరికి అందరికీ తెలుసు, మోదీజీ ఫస్ట్ ఒక 50 ఏళ్ళు వచ్చే వరకు ఆయన చాలా కష్టపడ్డారు. చిన్నప్పుడైతే బాగా కష్టపడ్డారు. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే నీచ గ్రహాలు ఈ నీచభంగ రాజయోగం కలిగినప్పుడు, రాజయోగం అన్ని ఇవ్వవు, నీచభంగ ఇందాక చాలా మంది చెప్పారు, నీచభంగ యోగం వేరు, దానిలో మళ్ళీ రాజయోగం వేరు. రాజయోగం కలిగే ఆ దశలు గాని ఆ యోగాలు గాని మిగిలిన యోగాలన్నీ ఎక్కువగా కలిస్తేనే ఆ నీచభంగ యోగం రాజయోగంగా మారి వాళ్ళకి ఇస్తుంది. అయితే నీచభంగ రాజయోగంలో మోదీజీ గారికి 2001 నుంచి శుక్రుడులో బుధుడు నడిచాడు. అప్పటి నుంచి ఆయన గుజరాత్ సీఎం గా స్టార్ట్ అయ్యారు. అప్పటికి ఆయన 51 సంవత్సరాలు. సో 2001 నుంచి 2014 దాకా ఆయన గుజరాత్ సీఎం గా ఉన్నారు. ఆ మధ్యలోనే 2010-12లో చంద్రమంగళ వచ్చారు. చంద్రుడిలో మంగళ మహాదశ అంతర్దశలు వచ్చినాయి. చంద్ర మహాదశ మరి ఆయన నీచిపడింది గ్రహం అదే కదా చంద్రుడు. మెయిన్ ఏంటంటే కేంద్రంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో అవి ఫలించినాయి ఆయనకి. కేంద్రంలో ఆయనకి చంద్ర మంగళ గురు శని శుక్ర వీళ్ళు ఉన్నారు. ఏది దశమంలో శని శుక్రులు ఉన్నారు, చతుర్థంలో గురువు ఉన్నాడు, లగ్నంలో చంద్రమంగళ ఉన్నారు ఇద్దరు మోదీ గారికి. అయితే చంద్రమంగళ గురువు శని శుక్రుడు. శని మహాదశ వచ్చినప్పుడు ఆయన పిఎం అయ్యారు, మన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. గురువులో శని వచ్చినప్పుడు అది చాలా ఆయనకి హోదా కల్పించింది అనమాట. మరి శని కూడా ఆయనకి రాజయోగం ఇచ్చారు. అలాగే శుక్ర చంద్రులు ఇద్దరు వచ్చినప్పుడు రెండోసారి పిఎం అయ్యారు 2019లో. అట్లా మూడోసారి ఇప్పుడు 2024లో కుజుడు నడుస్తుంది. కుజుడులో చంద్రుడు. వీళ్ళిద్దరిది కూడా ఈ ఆగస్టు 2027 ఆగస్టు 10 వరకు అయిపోద్ది. కుజ మహాదశ అయిపోయి ఇంకా రాహు మహాదశ వచ్చాక ఆయనది కొంచెం చెప్పడం కష్టం మనకి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయనకి అందరూ రాజయోగాలు ఇచ్చారు, అన్ని బాగున్నాయి. ఆ తర్వాత మరి ఆయనకి కొంచెం రాహు మహాదశ కష్టకాలం ఇక రాబోతుందేమో అని మనం అనుకోవాలి. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కూడా మనం కోరుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే తెందుల్కర్ గారిది కూడా అట్లాగే చిన్న వయసులో ఆయనకి ఇంకోటి తెందుల్కర్ గారి కుండలిలో విశేషం ఏంటంటే బహునీచ భంగ యోగం ఉంది ఆయనకి. ఎలాగంటే చంద్రుడు గురువు వెళ్ళి శని ఇంట్లో ఉన్నాడు. అలాగే 2 గ్రహాలు నీచంలో బుధుడేమో గురుడి ఇంట్లో నీచంలో ఉన్నాడు మీనంలో, మళ్ళీ గురువు వెళ్ళి శని ఇంట్లో నీచంలో ఉన్నాడు. ఇక్కడ బహునీచ భంగ యోగం అనేది ఆయనకి కలిగింది. కానీ చాలా మంది ఆయనకి కాలసర్పం ఉందని అదని ఇదని ఎన్నో అన్నారు. కానీ ఆయన ఏం సాధించారనేది మనం ప్రపంచానికి చెప్పక్కర్లేదు. అది కూడా ఎంత చిన్న వయసులో ఆయన అన్ని సాధించారు అనేది కూడా మనం చెప్పక్కర్లేదు. సో ఆయనకి ఆ టైంలో దశలు ఎక్కువగా కుజుడివి ఇవే. ఆయనకి కూడా ఇట్లాగే గ్రహాలు మంగళ, కుజుడు, సూర్యుడు, శుక్రుడు వీళ్ళు కేంద్రంలో ఉన్నారు. ముఖ్యంగా మనం నోటీస్ చేసింది ఏంటంటే కేంద్రంలో ఉన్న గ్రహాల యొక్క దశల అంతర్దశల్లో వీళ్ళకి నీచభంగ రాజయోగం అనేది ఎక్కువగా నాకు దొరికింది పాయింట్. అలాగే అమితాబ్ బచ్చన్ గారు కూడా చాలా కష్టపడి ఆయన వచ్చారు. ఇందాక ఆయన చెప్పారు, ఆయన చెప్పినప్పుడు శర్మ గారు అనుకుంటా, శుక్రుడు నీచంలో ఉన్నాడు, బుధుడు ఇంట్లో, బుధుడు వెంటనే అక్కడే ఉన్నాడు. సో కన్యలో ఉచ్చంలో బుధుడు ఉన్నాడు. సో దాని ప్రకారం ఆయనకి ఆ భంగం యోగం అయిపోయింది. ఆయన ఆ విధంగా ఉన్నతి పొందారు. సో ఈ ముఖ్యంగా ప్రఖ్యాతి చెందిన వాళ్ళందరూ కూడా అందరికీ కూడా ఏదో ఒక గ్రహం నీచంలోనే ఉంది. నేను మొత్తం పొలిటికల్ లీడర్స్, క్రికెట్ ప్లేయర్స్ అట్లా ఫేమస్ గా ఉన్న వాళ్ళందరికీ కూడా చూస్తేను. సో అందరికీ కూడా చక్కగా ఏదో ఒక గ్రహం ఉన్నత స్థితికి తీసుకెళ్లిన గ్రహాలే ఎక్కువ దొరికినాయి మనకి. కాబట్టి నీచ గ్రహం, నీచ భంగం అనేది అసలు మనం అనుకోకూడదు. లగ్నాధిపతికి శత్రు గ్రహం నీచభంగం అయితే మనకు మళ్ళీ అది ప్రాబ్లం వస్తుంది. నీచభంగం అవ్వకుండా నీచంలో ఉండిపోతే, లగ్నాధిపతికి శత్రుగ్రహం నీచంలో ఉండిపోతే ఏ బాధ లేదు.
అది కాబట్టి మనకి యోగకారక గ్రహం నీచంలో ఉండి నీచభంగం అయ్యి దానికి రాజయోగాలు కలిగే స్థితి వస్తే అప్పుడు మనకి అది లాభిస్తుంది. అది కూడా ఆ టైంలో ఆటి దశ అంతర్దశ అష్టక వర్గంలో మళ్ళీ ఆ గ్రహానికి 4 పాయింట్ల కన్నా ఎక్కువ ఉండాలి. అది అప్పుడే ఆ యోగం ఇవ్వగలుగుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఎన్నో పాయింట్లు కలిస్తే తప్ప ఆ యోగాలు రావు. ఒక్క చిన్న పాయింట్ మీద మనం ఒక కంక్లూజన్ కి ఎప్పుడు రాకూడదు. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. మంచి మాట చెప్పారమ్మా. ఒక్కదాంతో అంటే అసలు గ్రహం నీచలో ఉంది కదా అని చెప్పేసి మనం మొత్తం జాతకం అంతా చెప్పేస్తున్నాం ఈ రోజుల్లో. అందుకే ఆ విషయం తెలిసి రావాలనే మనం ఈ ముహూర్తం పెట్టుకున్నాం. సో మంచి విషయాలు చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలమ్మా. సంతోషం. నమస్కారం. సూర్య అనే పేరుతో వచ్చింది, చెప్పండి. వెంటనే తీసేశారు. ఇంకా చెప్తారా మరి ఎవరన్నా? కుమార్ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు. రండి సార్, నమస్కారం. సభకు నమస్కారం అండి. ఓకే, సరే. జాతకము నీచభంగ యోగములు. సరే, నీచగ్రహము అంటే ఆల్రెడీ రకరకాల కాంటెక్స్ట్ లో డెఫినేషన్స్ మారుతూ ఉంటాయి. బట్ సింపుల్, మనది ఇదంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ సంబంధించింది కాబట్టి ఇది ఉచ్చ, ఇది నీచ అనేది శాస్త్రి గారు ఆల్రెడీ చెప్పారు. మనం ఇది యాక్చువల్ గా మన ఋషులు డిఫైన్ చేసింది. సరే, ఇది ప్రెడిక్టివ్ పార్ట్కి వచ్చేపాటికి అసలు నీచ ఉచ్చుల్ని మనం ఎట్లాగా తీసుకోవాలి అన్న దాంట్లో ఒక కాన్సెప్టే ఇక్కడ నేను స్లైడ్ లో పెట్టాను. ఇదేంటంటే, మనం ఏ గ్రహం అయితే తన స్వభావానికి పూర్తిగా విరుద్ధమైన రాశిలో ఉన్నప్పుడు ఒక విధంగా నీచ స్థితిలో ఉన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం పని చేస్తున్నాము, మనం పని చేసే చోటు ఆ కంపెనీలో మనకు అనుకూలంగా లేదనుకోండి, వాతావరణంలో చాలా పాలిటిక్స్ ఉండటం, మనం ఇమడలేకపోతున్నాం అంటే ఏంటి, మనం నీచలో ఉన్నట్టు. సో అటువంటిదే ఇప్పుడు ఇదంతా కూడా ప్రయాణమే కదా, గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. మనం కూడా ఇప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక రోడ్లో వెళ్తాం, కొన్ని రోడ్లలో బాగుండదు, అక్కడంతా కన్స్ట్రక్షన్ లో ఉందనుకోండి, మనం ఇబ్బంది పడుతుంది ఆ రోడ్లో. ఆ సైడ్ దాటంగానే మళ్ళీ ఇది వస్తుంది. సరే, మనం ఉచ్చ స్థితి నీచ స్థితి ఈ రెండిటి గురించి మాట్లాడతాం. ముఖ్యమైన స్థితి ఆ గ్రహం. ఇప్పుడు మనం ఒక రిసార్ట్కి వెళ్తున్నాము, మనం ఉచ్చ స్థితికి వెళ్తాం, కానీ రిసార్ట్ లో మనం చాలా కాలం ఉండగలుగుతామా? లేదు, మళ్ళీ మన ఇంటికి వచ్చేయాలి. అందుకని ఉచ్చ స్థితితో కన్నా ఒక విధంగా మనం ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీలో కన్సిడర్ చేయాల్సింది ఒక గ్రహం యొక్క ఓన్ హౌస్ అన్నమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది సరే, ఇంకా నీచగ్రహ ఫలితం అంటే ఏంటంటే, ఫలితం కొంచెం ఆలస్యంగా వస్తుంది అన్నది పాయింట్. ఇంకొకటి ఏంటంటే, ఓవర్ ద పీరియడ్స్ ఈ ఉచ్చ నీచ స్థితులు యొక్క డెఫినేషన్ కాలానుగుణంగా మార్చాలి. ఒకప్పుడు పనిష్మెంట్స్ ఇప్పుడు బూన్ అయిపోయింది. ఒకప్పుడు విదేశీ ప్రయాణం అంటే పనిష్మెంట్, ఈ కాలంలో అది బూను. ఒకప్పుడు ఉచ్చగ్రహం అంటే పక్కన వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, ఇప్పుడు నీచగ్రహం ఉంటే ఆ వ్యక్తికి లాభం, పక్కన వాళ్ళకి నష్టం. అట్లాగాను ఇప్పుడు రాముల వారి చాట్లో అన్ని గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయి, కానీ ఆయన జీవితం ఎట్లా ఉంది, కానీ ఆయన రాజ్యం బాగుంది. సో అట్లా ఇంటర్ప్రిటేషన్ మనం చేయాల్సి ఉంటుంది. సరే, అందుకనే ఈ కాలంలో గనక ప్లానెట్ డెబిలిటేట్ అయ్యింది అంటే ఆ జాతకుడికి మంచిది అనే అర్థంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సరే, నీచ స్థితిలో ఉన్నప్పుడు కొంచెం దుర్బలత్వం అట్లాగా అంటే కొంచెం ఇది ఉంటుంది. సరే, దీని భంగం ఏంటి అంటే,
అంటే ఇప్పుడు మనం ఒక పరిస్థితి ఇమడలేకపోతున్నాం, ఆ పరిస్థితి తొలుగుతుంది అనమాట. అంటే ఆ నీచత్వం రద్దు అవటం. అది ఎట్లా రద్దు అవుతుంది? సరే, అది ఎట్లా రద్దు అవుతుందో చూద్దాం, లాజికల్ గా ఆలోచిద్దాం. తర్వాత రాజయోగ ఫలం. రాజయోగం అంటే ఏంటి? రాజయోగ అంటే ఏంటి? యోగా అంటే యుతి, రాజయోగం అంటే 2 గ్రహాలు కలిసినప్పుడు వాటి రాజు లాంటి సంతోషాన్ని పొందగలగటం, అది రాజయోగం అంటే. సరే, ఈ స్థితి మెరుగుపడింది అనుకోండి రాజయోగం. విపరీత రాజయోగం అంటే బాగా మెరుగుపడటం, అది అట్లాగా మనం తీసుకోవాల్సి వస్తుంది. సరే, ఈ చాలా నియమాలు చెప్పారు, చాలా నియమాలు ఉన్నాయి. మనం కొన్ని నియమాల్లో నీచ రాశాధిపతి కేంద్రంలో ఉండటం, పరస్పర దృష్టి, పరివర్తన, గ్రహయుతి, ఉచ్చగ్రహం కేంద్రంలో, నీచగ్రహం కేంద్రంలో, ఇట్లా చాలా రూల్స్ ఉన్నాయి కదా. ఈ రూల్స్ యొక్క చాలా సింపుల్ సూత్రం ఏంటంటే అవి బలహీనపడతాయి. ఆ బలహీనతని ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అవ్వటం, ఆ అడ్జస్ట్మెంట్ తో అది ఆ సపోర్ట్ తీసుకొని గ్రో అవ్వడం. ఇంతే కాన్సెప్ట్, సింపుల్ గా చెప్పాలంటే ఇది. అంటే ఒక గ్రహం పడి, అందుకనే పడి లేచిన గ్రహం ఎప్పుడు పడని గ్రహం కన్నా బలవంతుడు అన్నమాట. అంటే మనం తప్పులు చేసి నేర్చుకుంటే, అది అసలు ఏ తప్పులు చేయని వాడికన్నా తప్పులు చేసి నేర్చుకోవటం వల్ల ఇంకా లైఫ్ లో సక్సెసెస్ ఎక్కువ ఉంటాయి. అది ఈ లాజిక్ ఏంటి? దీని యొక్క ఈ రూల్స్ ని మనం, చాలా రూల్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం లాజికల్ గా మనం గుర్తుపెట్టుకోవాలి తప్ప జస్ట్ బ్లైండ్ గా మనం గుర్తుపెట్టుకోలేం. ఇది ఇప్పుడు రాశాధిపతి బలం అన్న. రాశి అంటే ఏంటి? అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అంటే చుట్టూ ఉన్నటువంటి ఆ పరిసరాలు, దాని యొక్క అధిపతి, దాని మేనేజర్. ఇప్పుడు మీరు చేస్తున్న ప్లేస్ లో, జాబ్ లో, అక్కడ పరిస్థితి బాగోలేదు, పాలిటిక్స్ ఉన్నాయి మీ కొలీగ్ తో, అప్పుడు దాని సిచ్యువేషన్ ని కరెక్ట్ చేయగలిగిన వాడెవడు? దాని మేనేజర్. కాబట్టి ఆ మేనేజర్ గనక, అట్లాగైతే రాశి అధిపతి అంటున్నాము, అట్లాగే మేనేజర్ గనక కరెక్ట్ గా ఉంటే అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ కూడా మీరు సస్టైన్ అవ్వగలుగుతారు. అట్లాగే ఇది కూడా అంతే. సైన్ లార్డ్ ఎగ్జాల్టెడ్ అయితే మీకు సపోర్ట్ వస్తుంది. తర్వాత కేంద్ర స్థానం. ఈ కేంద్ర స్థానం అనేది ఫౌండేషన్. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు మీరు తీసుకుంటే ఇవన్నీ ఇంపార్టెంట్ పిల్లర్స్ కాబట్టి చార్ట్ కి ఆ స్ట్రక్చరల్ ఫౌండేషన్ బాగా ఏర్పడుతుంది. అట్లాగే ఎక్స్చేంజ్. ఇప్పుడు సపోజ్ మీకు ఒక చిన్న కారు ఉంది, మీరు ఎక్కడో తీర్థయాత్రలకు వెళ్తున్నారు, మీ ఫ్రెండ్ దగ్గర ఒక చాలా పెద్ద కారు ఉంది అనుకోండి, ఫార్చునర్. అతను అడుగుతాను, అతను నా కార్ వేసుకెళ్ళు, నీ కార్ నేను వాడుకుంటాను అన్నాడు అనుకోండి. సో ఇక్కడ కార్స్ రిసోర్సెస్ ని మీరు ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుంది? మీరు మీ ప్రయాణానికి కావాల్సిన సపోర్ట్ ని పొందగలుగుతున్నారు. సో పరివర్తన అనేది రిసోర్స్ ఎక్స్చేంజెస్ లాగా థింక్ చేయాలి. అట్లాగే వర్గబలం. ఇప్పుడు రాశి చార్ట్ ఏదైతే, వర్గబలం ఏం చేస్తుంది? ఈ మిగతా మన లైఫ్ యొక్క మిగతా లేయర్స్ ని చెప్తుంది కదా వర్గ చార్ట్స్. సో మన సర్ఫేస్ లో ఏదన్నా వీక్నెస్ ఉన్నా కానీ ఈ వర్గ చార్ట్ లో ఉన్నది కొంచెం ఫౌండేషన్ గా బిల్డ్ చేస్తుంది. అట్లాగే శుభదృష్టి, మంచి ఆస్పెక్ట్స్ ఉన్నా కానీ వీక్ ప్లానెట్ కి కొంచెం ఎనర్జీ వస్తుంది అన్నమాట. సో ఇవి ఎప్పుడు ఫలిస్తుంది అంటే, నీచగ్రహ మహాదశ, దశాంతర్దశలే ప్లస్ ట్రాన్సిట్స్ కూడా యాడ్ అవుతుంది. సో ఏదైతే ఈ భంగకారక గ్రహం యొక్క అంతర్దశ కానీ నీచ గ్రహం యొక్క అంతర్దశలో కూడా వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అట్లాగే ఆ రాశాధిపతి దశ, ఉచ్చగ్రహ దశ. సో రూల్ ని బట్టి అక్కడ ఆ చార్ట్ లో ఉన్న దాన్ని బట్టి ఆ దశా పీరియడ్స్ ఇవి ట్రిగర్ అవుతాయి అన్నమాట. అట్లాగే ఓకే, సో యూజువల్ గా ఈ ప్యాటర్న్ ని చాలా చార్ట్స్ లో చూస్తారు. మధ్య వయసులో కొంచెం ఎక్కువగా ఇది రావటం, అప్పుడు ఇది అవటం చూస్తాం అన్నమాట. అట్లాగే ఈ ట్రాన్సిట్స్ కూడా యాడ్ అయినప్పుడు ఇంకొంచెం సపోర్ట్ వస్తుంది. ఒక్కోసారి ట్రాన్సిట్స్ ఫేవరబుల్ గా లేకపోతే అప్పుడు కొంచెం స్లో అవడం కూడా జరుగుతుంది. సరే, అగైన్ అందుకనే ఇప్పుడు వీటి యొక్క ఫలిత తీవ్రత ఎట్లా ఉంటుంది అనేది మెజర్ చేస్తే, ఇప్పుడు మీరు యడ్యూరప్ప గారి చార్ట్ చూస్తే
అక్కడ అంత సపోర్టివ్ గా ఉండదు ఆ నీచ భంగానికి సంబంధించినది. బట్ మనం ఇంకొక చార్ట్ చూద్దాం. చాలా గ్రహాలు వీక్ గా ఉన్నాయి, బట్ అక్కడ పూర్ణ భంగం ఎట్లా కలిగింది అన్నది చూద్దాం. మన బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు పికాసో తెలుసుంటుంది. ఈయన ఈయన పెయింటింగ్స్ అన్ని చాలా కాస్ట్లీ కదా. సో ఈయన యొక్క చార్ట్ చూస్తే ఇక్కడ శుక్రుడు డెబిలిటేటెడ్. శుక్రుడు యాక్చువల్గా ఈయన ఆర్టిస్ట్, కానీ ఆర్టిస్ట్ కి కారణమైన గ్రహమే డెబిలిటేట్ అయ్యింది. అది ఏంటంటే ఇంపార్టెంట్ గా 3లో. సో చాలా రూల్స్ థర్డ్ హౌస్ ని ఎంఫసైజ్ చేస్తాయి కదా, 3, 6 and 8. సో ఇక్కడ థర్డ్ లో ఇక్కడ డెబిలిటేట్ అయ్యింది. ఈయనకి శుక్ర మహాదశ స్టార్ట్ అయినప్పుడు 1909లో ఈయన చాలా ఫేమ్ రావటం జరిగింది అన్నమాట. సరే, మిగతా అసలు ఈయన చాట్లో ఎన్ని గ్రహాలు డెబిలిటేట్ అయి ఉన్నాయి చూడండి. సన్ డెబిలిటేటెడ్, తర్వాత మూన్ డెబిలిటేటెడ్, సాటర్న్ డెబిలిటేటెడ్. ఒకవేళ మీరు రాహు కేతును యొక్క డెబిలిటేషన్ కూడా కన్సిడర్ చేస్తే రాహు కేతు. ఓకే, సో ఇన్ని ప్లానెట్స్ డెబిలిటేట్ అయి ఉంది. కానీ ఈయన చాలా ఈ శుక్ర మహాదశ పీరియడ్ లో బ్రహ్మాండమైన ఫేమ్ రావటం జరిగింది. మరి దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నది అదే నేను డీటెయిల్స్ లోకి వెళ్ళను. బట్ ఈ చార్ట్ ఒక మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. విపరీత అదే ఈ యోగాస్ అంటే చాలా యోగాస్ ఫామ్ అయినాయి. సో ఇది ఒక గుడ్ స్టడీ ఫర్ నీచభంగ రాజయోగం అన్నమాట. యా, సో ఇది ఒక పాయింట్. అట్లాగే సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇక్కడ కొన్ని నేను పెట్టాను ఇక్కడ, ఇది చూడండి. సో డెబిలిటేట్ అయిన ప్లానెట్స్ యొక్క అంతర్దశలు నడిచినప్పుడు ఈయన చాలా పీక్ స్టేజ్ కి వెళ్ళాడు. బాగా సంపాదన కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఇది ఒకటే చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ఎప్పట్లా మంచి స్పష్టంగా బాగా చెప్పుకుంటూ వచ్చారు. సో నీచగ్రహం జాతకంలో ఉండగానే జ్యోతిష్కుడు మొదలు గుర్తుపెట్టుకోవాల్సింది నీచభంగం అయిందా చూడాలి. దాని తర్వాత ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అందరి జ్యోతిర్వాణి విని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ నకారాత్మకంగా ఏది అనుకోకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా ధన్యవాదాలు సురేష్ కుమార్ గారు. తర్వాత భూమి అనేది మళ్ళీ అడుగుతున్నాను, అది చెయ్యి అలాగే ఉంది. అందువల్ల ఏమైనా మీ జ్యోతిర్వాణి వినిపిస్తారా? ఏమైనా సందేహం ఉందా చెప్పండి. భూవి అనే పేరుతో కనపడుతుంది. వారు రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఏదో మీటింగ్ జాయిన్ అయ్యి కూర్చున్నట్టుంది. చెప్పండి. ఇది మ్యూట్ పోయి మళ్ళీ వస్తుంది. మీకు ఆపరేట్ చేయడం ఇబ్బంది అవుతుందా, లేకపోతే పక్కనే సహాయం తీసుకోండి. సూర్యశాస్త్రి గారు చెప్పండి. నమస్కారం. మాట్లాడండి. సూర్య అనే పేరుతో వచ్చింది, మాట్లాడండి. వినిపిస్తోందా సార్? వినపడుతుంది, ఇప్పుడు వినపడుతుంది. నమస్కారం అండి. నా పేరు కొద్దిగా ఈ గ్రూప్ లో యాడ్ చేస్తారా? మా స్నేహితులు పంపించారు. మీకు ఇప్పుడే లింక్ పంపించాను. సరే సరే, లింక్ లో క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. సరే సార్. ఒక్క విషయం ఏంటంటే నీచ భంగం జరగటం అనేటటువంటిది లగ్నాన్ని సమన్వయం చేయకుండా చెప్తే అది సరైనటువంటి ఫలితాలు ఇవ్వదేమో, దాన్ని జనరిక్ గా ఒక రూల్ చెప్పలేమేమో అని నా అభిప్రాయం. తులా లగ్న జాతకురాలు ఒక ఆవిడ, లగ్నంలో శుక్రుడు, సప్తమంలో కుజుడు, చతుర్థంలో గురువు గారు. చతుర్థంలో ఉన్న గురువు గారికి లగ్నంలో శుక్రుడు వల్ల, సప్తమంలో కుజుడు వల్ల కూడా నీచభంగాన్ని చెప్పవచ్చేమో బహుశా. ఆవిడికి గురు మహర్దశ వచ్చినప్పుడు అపారమైనటువంటి ధనం వచ్చింది.
గురువు దశమ క్షేత్రాన్ని చూడటం వలన మరి రీజన్ ఏంటో సరిగ్గా తెలియదు కానీ ఆవిడ ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ ఐ మీన్ డైరెక్టర్ లెవెల్లో వరకు వెళ్ళింది. కానీ అదే గురు మహర్దశలో ఒక దొంగ గురువు బారిన పడి ఆవిడ సుమారు 75 నుంచి 80% ఆమె జీతాన్ని ఆ గురువుకి సమర్పణ చేసేసింది ఆవిడ. సో ఆ గురు మహర్దశ మొత్తం అలానే నడిచింది. శుక్రుడు శని యోగకారకుడు నా జాతకం కాబట్టి తులా లగ్నానికి ఆయన భాగ్యంలో ఉండటం వల్ల శని మహర్దశ మొదలవంగానే ఆవిడికి దాని నుంచి బయటపడటం నెమ్మదిగా కొన్ని ఇవి జరిగినాయి. నేను చెప్పదలుచుకున్నది విషయం ఏంటంటే అండి, గురు మహర్దశ ఆవిడికి యోగిచ్చింది, ఆవిడికి మళ్ళీ యోగించలేదు, రెండూ జరిగినాయి. అటువంటివి ఏ రకంగా మనము నిర్ణయం చేయాలి అంటే, గురువు గారికి ఇంకా మిగిలిన పోర్ట్ఫోలియోలు కొన్ని ఏవైతే ఉన్నాయో, అంటే గురువు గారికి సంబంధించి ఇంకా ఏదైనా బాధ్యతలు జ్ఞాన సంబంధమైనటువంటి పోర్ట్ఫోలియో దెబ్బ తగిలి ఉండవచ్చు. తర్వాత వృత్తిపరమైనటువంటిది శని, వృత్తికి కారకుడైనటువంటి శని యొక్క బలం వల్ల దానికి ఆవిడ ప్రెసిడెంట్ లెవెల్ వరకు వెళ్ళుండవచ్చు అని నా అభిప్రాయం సార్. వృషభ లగ్నానికి తులా లగ్నానికి గురువు గారి నీచభంగం జరిగినా కానీ గురు మహర్దశలో కానీ గురువు యొక్క అంతర్దశల్లో కానీ అన్ని రకాలుగా లాభం జరుగుతుంది, పోనీ యోగం జరుగుతుంది అని చెప్పలేమని నా అభిప్రాయం సార్. ధన్యవాదాలు. మనం అనుకునేది కూడా అదే. మామూలుగా నీచభంగం జరిగిన తర్వాత ఎప్పుడు ఫలిస్తుంది అన్నప్పుడు వాళ్ళ దిశల్లో ఫలిస్తుంది అని అందరూ అంటున్నారు. తర్వాత ఈ నీచభంగం జరిగినందుకే అవన్నీ జరిగాయి అనుకోవడానికి కూడా వీల్లేదు. జాతకంలో ఫలితాలు అన్ని గ్రహాలకు సంబంధించిన అన్ని ఎనర్జీస్ కలిసి కాదు కాబట్టి సమగ్రంగా చూసుకుంటేనే తెలిసి వస్తుంది. ధన్యవాదాలు. మీరు లింక్ చేసి జాయిన్ అయిపోవచ్చు. తర్వాత ఇది లగ్న అన్నది ఇట్స్ వన్ ఆఫ్ ది పర్స్పెక్టివ్స్. ఇప్పుడు లగ్నాన్ని కన్సిడర్ చేయకుండా మిగిలిన నాడీ శాస్త్రాలు ఉన్నాయి, దాంట్లో అసలు లగ్నమే తీసుకోరు. సో బట్ వాళ్ళు జూపిటర్ ని కన్సిడర్ చేస్తారు. సో అగైన్ ఇట్స్ ఓన్లీ మనం ఏ పాయింట్ లో మనం చూస్తున్నాము అన్నది. ఒక ఇంటి చుట్టూ కెమెరాలు పెడితే ఏ కెమెరాని మనం తీసుకొని చూస్తున్నాం అన్నది కన్సిడరేషన్ కింద తీసుకోవాలని నేను. అసలు జ్యోతిష్కుడు ముందు 12 కెమెరాలు ఉన్నాయి, అందుకోసం అవన్నీ చూసుకుంటూ పోవాలి. కరెక్టే. కేవి నారాయణ గారా, నమస్కారం. చెప్పండి నారాయణ గారు, ఏమైనా మాట్లాడతారా? మీరు వైజాగ్ లో ఉంటారు, చాలా పెద్దవారు. వింటుంటాను సార్. జస్ట్ ఓకే, ఐ కెనాట్. థ్యాంక్ యూ. అమ్మా, ఈ భూవి అనేవారు మళ్ళీ ఏమైనా యాక్టివేట్ అయ్యారా? మీరు చెయ్యి తీసేసారా? చెయ్యి గుర్తు వస్తుంది, చూడండి అదేంటో. తర్వాత మళ్ళీ సార్ నేను మాట్లాడొచ్చా? ఎవరండి? రవీంద్రుడు గారా? అవును సార్. ఏమైనా అంటే క్లారిఫికేషన్ ఏమైనా ఇస్తారా? ఇంకా లేదు, ఇప్పుడు 5వ భావంలో ఏదైనా ఒక గ్రహం నీచం చెందినా గాని, 5వ భావాధిపతి నీచం చెందినా గాని మొదటి సంతానం కోల్పోతారు. ఇబ్బంది ఉంటుంది, మొదటి సంతానం కోల్పోతారు. రాహు యొక్క రాష్ట్రాధిపతి నీచం చెందిన రాహు దశ ప్రాణాంతకం. ఇవి ఇంత డెఫినెట్ గా మనం చెప్పకూడదండి, చెప్పకూడదు. అవి చెప్పొచ్చా చెప్పకూడదు? ఇప్పుడు ఒకటి, జ్యోతిష్కుడు ఎప్పుడైనా ఇది ఇలా జరుగుతుంది అని చెప్పకూడదు. అది జ్యోతిష్కుడి జాతకంలో కూడా ఉండాలిగా. నిజా అది జరుగుతుంది, అందువల్ల చాలా చూసింది అని అది 100% ప్రతిసారి జరిగేది కాదు కేసు. ఇది ఏదైనా ఉంటే నేను ఇప్పుడు చెప్పాను కదా సార్, ఏదైనా ఉంటే అట్లా జరగనేటువంటి ఉంటే నేను తెలుసుకోవాలని చెప్పాను. ఇప్పుడు జరగానే కాదు, మీరు ఒక చెప్పేసి ఈ సభలో దానికి సంబంధించి జరిగిందా లేదా అని చెప్పడం కోసం సభ కాదు కదా. మన సభ దేనికి అంటే
మనం థాట్ ప్రొవోక్ చేయడానికి. తర్వాత ఏంటంటే మీరు చెప్పేది డెఫినెట్ గా ఇది జరుగుతుందని చెప్పకూడదు. అది అనవసరంగా మనం మిస్లీడ్ చేసినట్టు అవుతుంది. మిస్లీడ్ కోసం కాదు, ఇంతమంది చూసినారు కదా, ఎక్కడన్నా ఏదైనా చూస్తారు. ఏదైనా అన్ని గుర్తుపెట్టుకోలేరు కదా సార్, మళ్ళీ వెంటనే అన్ని నోట్స్ చేసుకునేవారు గుర్తుపెట్టి పరీక్షలు కాదు కదా. ఇంకోటి ఏంటంటే మనం సాధారణంగా ఒక జ్యోతిష్కుడిగా ఎలా మనం పాజిటివ్ గా సొసైటీలో ఈ విజ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళకి లాభదాయకంగా పెడతాము అనేది ఆలోచించాలి. మనకు తెలిసింది కాబట్టి నీకు జరగబోతుంది అని భయపెట్టడం కోసం కాదు, భయపెట్టేదాని కోసం కాదు, ఇటువంటి ఉన్నవి అని చెప్తున్న పాయింట్లు ఎప్పుడు నెగిటివ్ గా ఉంటున్నాయి, అందుకోసం నేను చెప్తున్నా. ఇప్పుడు రవీంద్ర ఆయన పంచమాధిపతి నీచపడితే మొదటి సంతానం చచ్చిపోతారని అంటున్నారు కదా మీరు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒక మంచి జ్యోతిష్కుడు అద్వేషి, నిత్య సంతోషి, గణితాగమ పారగా ఉండాలి. అతనికి బయాస్ ఉండదు, ఇలా జరుగుతుంది అని చెప్పడు. ఎక్కడ జ్యోతిషంలో ఇలా జరుగుతుంది అని చెప్పమని లేదు. ఇక్కడ మనం చెప్పడంలే, మన జ్యోతిషం నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తాం. కరెక్టే, జరిగే సూచనలు ఉన్నాయని చెప్పాల్సింది తప్ప ఈ అధిపతికి, ఈ పంచమాధిపతి కనుక డెబిలిటెడ్ అయితే మొదటి సంతానం చచ్చిపోతారు అలా చెప్పకూడదు. సార్ నాకు తెలిసిన చార్ట్స్ ఉన్నాయండి, వేర్ రవీంద్ర ఆయన చెప్పిన రూల్ అప్లై అవ్వదు, వాళ్ళ పిల్లలు చక్కగా ఉన్నారు, సో అప్లై వాదన చేసుకోవడానికి కాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన కార్యక్రమంలో ఎప్పుడైనా వైజ్ఞానికంగా ఈ విషయాలు అనలైజ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటాయని మనం చెప్పుకోవడానికి, మన దాన్ని పెంచుకోవడానికి, మన పరిధిని పెంచుకోవడానికి, మన అవగాహన పెంచుకోవడానికి. యాక్చువల్ గా మీరు ఇచ్చిన టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఎక్సెప్షన్స్ ని డీల్ చేయాలి, ఓన్లీ కోర్ రూల్స్ ఒక్కటే మనం తీసుకోవటానికి లేదండి. ఆ కోర్ రూల్స్ తో పాటు ఎక్సెప్షన్స్ ఏంటి, ఇప్పుడు శాస్త్రి గారు పెట్టిన టాపిక్ ఎక్సెప్షన్స్ ని కన్సిడరేషన్ లో తీసుకొని కోర్ రూల్ తో పాటు అప్లై చేయటానికి. ఓన్లీ కోర్ రూల్స్ ని మీరు అప్లై చేశారు, ఎక్సెప్షన్ ని పట్టించుకోలేదు అనుకోండి, ప్రెడిక్షన్ అంతా తప్పైపోతుంది. ఇంకోటి, ఒక జ్యోతిష విద్యార్థికి ఓహో ఇంత ఏరియా ఉంది అనేది తెలియాలి. వాళ్ళకి ఇంత ఉందా ఇంకా అని వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళని మనం మోటివేట్ చేయాల్సి ఉంటుంది. మనం చెప్పేదాని ప్రకారం దాన్ని అలా అవుతుంది. ఓకే, మూర్తి గారు, పిఎస్ మూర్తి గారు, నమస్కారం. నమస్కారం అండి సార్, చెప్పండి. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాం. చాలా సంతోషం, సభ చాలా బాగా జరుగుతూ ఉంది. అంటే విశ్లేషణ కన్నా చర్చలు ఎక్కువగా ఉన్నాయేమో అనిపిస్తూ ఉంది. క్షమించండి నన్ను. అంటే ఈ కాలాతీతం చేయకుండా ఇట్లాంటి విషయాల్లో మీరు పర్మిషన్ ఇస్తే నేను ఇప్పుడు ఇందాక రాజలక్ష్మి గారు, తర్వాత మన సురేష్ కుమార్ గారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల, దేశ నాయకుల యొక్క జాతకాలు విశ్లేషణ జరిగింది. నేను మేదిని జ్యోతిష్య పరంగా మాట్లాడమంటే ఒక నిమిషము మన దేశ పరిస్థితి గురించి మాట్లాడదామని. సో ఓకే సార్, ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్. వెరీ స్మాల్ ప్రెజెంటేషన్. ఓకే సార్. సో మేదిని జ్యోతిష్యం ప్రకారం దేశ జాతకంలో లేదా గోచారంలో నీచ రాజభంగ యోగం సంభవించినప్పుడు మన అందరికీ తెలిసిందే, దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో మార్పులు వస్తాయి. నార్మల్గా ఈ యోగం అనేది సాధారణంగా అంటే జనరలైజ్డ్ గా చెప్తున్నాము. ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా, ఇప్పుడు రాజలక్ష్మి గారు చెప్పినట్టుగా, అది మ్యాలఫిక్ ప్లానెట్ కనుక నీచభంగం కనుక పొంది అది రివైవ్ అయితే దాని ఎఫెక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. నార్మల్ గా అయితే నీచభంగ రాజయోగం జరిగినప్పుడు దేశం ఒక పెద్ద క్రైసిస్ లో నుండి బయటపడుతుంది. అది అగైన్ టువర్డ్స్ విక్టరీ ఇట్ విల్ గో అని చెప్పి అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఈ దేశభంగ రాజయోగం, నీచభంగ రాజయోగం ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, మ్యాలఫిక్ ప్లానెట్స్ లైక్ శని కానీ, కుజుడు కానీ గోచారంలో నీచ స్థానంలో ఉండి ఆపై నీచభంగం పొందినప్పుడు ఆ కాలంలో దేశంలో మార్పులు మొదలవుతాయి. అలాగే దశా సిస్టంలో కూడా ఇది ఈ చేంజెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మనకు భారతదేశం కనుక తీసుకుంటే వృషభ లగ్నం అన్నది అది ప్రస్తుత పాలకుల జాతకంలో కనుక నీచభంగం పొందిన గ్రహము లేదా మహర్దశ అంతర్దశ నడిచినప్పుడు
ఈ యోగం అన్నది పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. దీనివల్ల ఏంటి, వాట్ ఆర్ ది మెయిన్ రిజల్ట్స్? ఒకటి, ఎకనామిక్ రికవరీ జరగడం. అంటే ఫస్ట్ ఇన్ఫ్లేషను లేకపోతే స్లో డెవలప్మెంట్ ఉన్నదల్లా ఈ భంగంగా జరిగితే విప్లవాత్మక మార్పులు ఆ యొక్క అధిపతి ప్రవేశపెట్టడం వల్ల, ఆ యొక్క రిఫార్మ్స్ వల్ల మార్కెట్ పుంజుకుంటుంది. తర్వాత రాజకీయ మార్పులు ఎలా, మొదలు ప్రజా వ్యతిరేకత ఉంటుంది. తర్వాత ఈ యోగం ఎప్పుడైతే ఫ్రక్టిఫై అవుతుందో అప్పుడు ఆ సామాన్య నాయకుడు ఎవరైనా, అంటే ఇప్పుడు మన విజయ్ తమిళనాడులో కనుక నేపథ్యం పట్టినట్లు, అలా he will take care of the new reigns of the state or province. ఆయన స్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే వార్ అండ్ ఫారెన్ పాలసీ, అంతర్జాతీయ సంబంధాలకు వస్తే మొదల్లో పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలు ఉంటాయి. కానీ ఈ యోగ ప్రభావం వలన వ్యూహాత్మక రీతిలో ఆ దేశ నాయకులు ముందుకు వెళ్ళటం వల్ల అంతర్జాతీయంగా అగ్రగామిగా ఎదిగి శత్రు దేశాలపై విజయం సాధిస్తుంది అని. అయితే సోషల్ రిఫార్మ్స్కి వస్తే మొదలు కొంచెం ఈ లా అండ్ ఆర్డర్ కానీ అది సరిగ్గా ఉండదు. కానీ ఈ యోగ ప్రభావం వల్ల జ్యుడిషియల్ సిస్టంలో మార్పులు రావడం వల్ల, అంటే కొత్త లెజిస్లేషన్స్ ప్రవేశపెట్టడం వలన మనము ఈ ఇబ్బందులు తొలగించడానికి ఈ నీతిభంగ యోగ ప్రభావం పనిచేస్తుంది. ఇకపోతే ఈ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, సూర్యుడు అయితే ప్రతిష్ట పెరుగుతుంది, ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది, మళ్ళీ దేశం అంతర్జాతీయంగా నిలబడుతుంది. అదే సాటర్న్ అయితే కార్మిక రంగం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వాటితో ఊహించని విప్లవాత్మక మార్పులు వస్తాయి. మార్స్ అయితే రక్షణ రంగం బలపడుతుంది. గురుడు అయితే ఆయన దేశంలో విద్యా వ్యవస్థ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ, అలాగే జ్యుడిషియల్ చేంజెస్లో చేయడానికి కానీ ఆయన దోహదపడతారు. ఇకపోతే బేసికల్గా నౌ ఐఎమ్ కమింగ్ టు ఇండియా. మన ఇండియా మనకందరికీ తెలిసిన జాతకమే. అంటే 14th ఆగస్ట్ 15th ఆగస్ట్ నిన్ననే మనము 80వ ఇది చేసుకున్నాము. 80 అంటే మనకి ఎలాగైతే సహస్ర చంద్రోదయం అయిందో అలాగే భారతదేశానికి కూడా సహస్ర చంద్రోదయం జరిగింది. సో ఇప్పుడు మన యొక్క నేటివ్ ఇండియన్ అస్ట్రాలజీ ప్రకారం లగ్నం తారస్లో ఉంది. లగ్నాధిపతి వీనస్, ఆయన మూల త్రికోణంలో ఉన్నాడు. చాలా టచింగ్ పాయింట్ మనకి. ఇకపోతే చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. అంటే మన D1లో, ఇండియా D1లో ఆయన స్వక్షేత్రంలో ఉన్నారు. కుజుడు మిథునంలో ఉన్నారు, అంటే 2వ భావంలో ఉన్నారు. సాటర్న్ 3వ భావంలో ఉన్నారు. లేకపోతే ఇది ఎట్లా మనకి సంభవిస్తుందంటే, గోచారంలో కానీ లేకపోతే వర్గకుండలో కానీ చంద్రుడికి నీచభంగం ఏర్పడినప్పుడు దేశంలో ప్రజా సంక్షేమ పథకాలు, డిజిటల్ రివల్యూషన్ ఇట్లాంటివి జరుగుతాయి. అలాగే సడన్గా అంతర్జాతీయ ప్రతిష్ట కూడా పుంజుకుంటుంది. ఇది మన దేశానికి అవును అని మనకు ఇది నిరూపించబడింది. సో లేకపోతే కుజుడు మిథున రాశిలో ఉన్నాడు, ద్వితీయ భావం. అంటే ఆయన 7, 12 స్థానాలకు అధిపతి, 2వ ఇంట్లో ఉన్నాడు. గోచారంలో కుజుడు కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు నీచ స్థితిని పొందుతాడు. కానీ లగ్నాధిపతి ఆయన శుక్రుడితో లేదా గురుడితో కలిసినప్పుడు దీనికి నీచభంగం ఏర్పడుతుంది. అలాగే శని కర్కాటక రాశి 3వ భావంలో ఉన్నాడు. లగ్నానికి యోగకారకుడైన శని భగవానుడు 3వ ఇంట్లో ఉన్నాడు. శని గోచార రీత్యా మేషంలో నీచబడినప్పటికీ రవి లేకపోతే గురు వీక్షణ వల్ల నీచభంగం కలిగి దేశంలో మౌలిక సదుపాయాలు మరియు రక్షణ రంగాలు విపరీతంగా బలోపేతం చేస్తుంది. ఇకపోతే ఈ నీచభంగ రాజయోగ ప్రభావం మన దేశంలో 2025 నుండి, అంటే 2025 ఎందుకు తీసుకున్నామంటే అప్పుడే చంద్ర మహర్దశ కంప్లీట్ అయిపోయి కుజ మహర్దశలోకి ఎంటర్ అయింది. సో కుజ మహర్దశ ఎన్నాళ్ళు ఉంటుందో మీకు తెలుసు. అందువల్ల ఈ 2025 నుంచి 2032 వరకు టైం తీసుకోవడం జరిగింది. ఈ టైంలో అంటే 2025 నుంచి 32 లోపల భారతదేశంలో నీచభంగ యోగాల ప్రభావం అత్యంత కీలకంగా మారనుంది. రక్షణ మరియు సరిహద్దు వ్యవహారాలకు వస్తే బేసికల్గా ఈ యోగం రెక్టిఫై కాకముందు కుజుడు మారక వ్యయస్థానాధిపతి అవడం వల్ల మనకు లాట్ ఆఫ్ థ్రెట్ ఉండింది. పాకిస్తాన్ నుండి, చైనా నుండి,
దానివల్ల ఉద్రిక్తతలు, అంతర్గత భద్రతా సవాళ్లు కూడా ఎదురైనాయి. అండ్ వన్స్ దిస్ రెక్టిఫైస్, ఈ నీచభంగం వల్ల కుజిరి యొక్క గోచార రీత్యా నీచభంగం వల్ల భారతదేశం ఈ సవాళ్లను సమర్థవంతంగా తిప్పుకుంటుంది. సైనిక ఆధునీకరణ, తర్వాత డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మనకు we will rise to a very higher stages and we will become a challenge to others. ఇకపోతే ఎకనామిక్ ట్రాన్సిషన్కి వచ్చేటప్పటికి కొంచెం మనకు ఆర్థిక మందగమనం లేదా బ్యాంకింగ్ రంగాల్లో కొంచెం ప్రాబ్లం కనిపిస్తుంది. కానీ ఈ యొక్క రాజయోగం ఎప్పుడైతే ప్రత్యక్ష అవుతుందో, ఎందుకంటే వృషభ లగ్నానికి లగ్నాధిపతి శుక్రుడు అవటం వల్ల ఆర్థిక సంస్కరణల ద్వారా దేశంలో హఠాత్తుగా ఈ ఆర్థిక మార్కెట్ ఏదైతే ఉందో, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది రివైవ్ అవుతుంది, పుంజుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బలం పుంజుకుంటుంది. ఎఫ్డిఐలు కూడా బాగా వస్తాయని అనుకుందాము. తర్వాత జ్యుడిషియల్ లీగల్ రిఫార్మ్స్కి వచ్చేటప్పటికి జాతకంలో 3వ ఇంట శని ఉన్నాడు. బుధ, శుక్ర, సూర్య, చంద్రుల సంయోగం ఉంది. కాబట్టి గోచారంలో శని గురుల అనుకూల మార్పుల వల్ల పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా మార్పులు మనం తెస్తాము. తర్వాత ఉమెన్ కూడా ఎంపవర్మెంట్ చేయడం కోసము, తర్వాత వాళ్ళకి 1/3 ఇవ్వడం కోసము మనము చాలా పార్లమెంట్లో చట్టాలు చాలా ఉన్నాయి. అండ్ డెఫినెట్గా దే విల్ కమ్ బ్యాక్ అండ్ దే విల్ బి అప్రూవ్డ్. గ్లోబల్ డిప్లొమసీకి వచ్చేటప్పటికి కుజ రాహు కాలాల్లో దేశంపై అంతర్జాతీయంగా కొన్ని ఒత్తిళ్లు వస్తాయి. వచ్చినప్పటికీ ఈ నీచభంగ ప్రభావం వల్ల భారతదేశం ఆ ఒత్తిడిని అధిగమిస్తుంది. ఐదర్ యుఎన్ డయాస్ మీద కానీ, G20 మీద కానీ ఒక కీలక నిర్ణేతగా భారతదేశం మారుతుందని మనం అందరం ఆశిద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సోమనాథ్ శాస్త్రి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. కాస్త దేశ గోచారం కూడా చెప్పుకొచ్చారు. ధన్యవాదాలు. కిషోర్ గారు చెప్పండి. మీరు చేతి మళ్ళీ తీసేశారా? వడగం కిషోర్. ఆనందరావు గారు చెప్పండి. సార్ నమస్కారం సార్, వినిపిస్తుందండి? సార్ నమస్కారం అండి, సభకు నమస్కారాలు, గురువులకు నమస్కారాలు. సార్ నీచభంగ రాజయోగం గురించి ఈరోజు మంచి టాపిక్ ఇచ్చినారు, ధన్యవాదాలు. ఇందుట్లో ఒక ముఖ్యమైన సూత్రం ఏంటంటే నీచభంగమైనటువంటి ప్రతిసారి కూడాను అది నీచభంగ రాజయోగం కిందక మారదది. కాబట్టి అంటే నీచత్వం రద్దు అవ్వడం అనేటువంటి ఒక స్థాయి అని చెప్పేసి మనం అనుకోవాలి. ఆ రద్దు ఎంత శక్తివంతమైంది, ఆ శక్తివంతమైన దాన్ని బట్టిగా శుభ ఫలితాలని మారుతూ ఉంటాయి అనేటువంటిది మరొక స్థాయి. ఈ 2 స్థాయిల్లోనూ మనము ఈ నీచభంగ రాజయోగ స్వరూపాన్ని మనం తెలుసుకోగలిగితే మనకు అవగాహన వస్తుంది అని చెప్పేసి 4 పాయింట్లు నేను చెప్పదలుచుకున్నాను. కాకపోతే అంటే నీచభంగ నియమాలు అనేటువంటి మీరు చాలా సవిస్తరంగా వివరించారు. దాని గురించి మరీ మనం లోతుగా పోనక్కర్లేదండి. ఇంతకుముందు చెప్పిన వాళ్ళని కూడా వదిలిపెట్టేసి మిగతా పాయింట్లు ఏదో 4 క్లుప్తంగా నేను మాట్లాడతాను. ఇప్పుడు క్లియర్గా నీచగ్రహం ఉన్నటువంటి రాస్యాధిపతి అంటే కేంద్రంలో కానీ లేదా బలంగా ఉన్నా కానీ అప్పుడు లేకపోతే అది నీచభంగానికి ఒక ముఖ్యమైన కారణంగా మనం అనుకుంటూ ఉంటాము. అట్లాగే నీచగ్రహం ఏ రాశిలో ఉచ్చమవుతుందో అంటే ఆ ఉచ్చరాశి అధిపతి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పేసి మనం తెలుసుకోవాలండి. అంటే ఆ గ్రహము కేంద్ర స్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ నీచత్వాన్ని తగ్గించే పవర్ని అంటే శక్తిని ఇస్తాయి మనకు. అంటే నీచగ్రహమే కేంద్రంలో ఉండాలి అని చెప్పేసి అనేది మనం చెప్పుకోవాలి. నీచగ్రహం లగ్నం లేదా చంద్రుడి నుండి కేంద్ర స్థానంలో ఉన్నప్పుడు కూడా భంగానికి ప్రాధాన్యం ఉంటుంది. ఇంకొకటి నీచగ్రహానికి ఉచ్చరాశి సంబంధం ఏదైనా ఉందా, నీచగ్రహానికి సంబంధించిన ఉచ్చస్థానాధిపతి లేదా రాజ్యాధిపతి బలంగా ఉండడం వల్ల నీచత్వాన్ని గణనీయంగా మనము తగ్గించగలము. అటువంటి పరిస్థితుల్లో కూడాను తగ్గుతుంది. మరి రాజయోగం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అని చెప్పేసి మనం విషయం పరిశీలిస్తే ఒక గ్రహం నీచలో ఉంది అంటే ఒక భంగ నియమం జరిగింది, వెంటనే రాజయోగం అని చెప్పేయడం సరికాదు. దానికి ఏం చేయాలంటే ఆ రాజయోగ స్థాయి ఫలితాన్ని మనం నిర్ణయించడానికి కొన్ని లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఏమేమి తీసుకోవాలి అంటే లగ్న బలం తీసుకోవాలి, లగ్నాధిపతిని తీసుకోవాలి, నీచభంగ గ్రహం యొక్క స్థానం ఏముంది, ఎక్కడ ఉంది, ఆ గ్రహానికి సంబంధించిన భావం ఏది, 5, 9 భావాలకు ఏమైనా సంబంధం ఉందా,
కేంద్రాధిపతుల సంబంధం ఉందా, దశ అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి, నవాంశ బలం ఏ విధంగా ఉంది, అలాగే ఆ గ్రహం యొక్క షడ్బలం ఏ విధంగా ఉంది, శుభ దృష్టిలు ఎలా ఉన్నాయి, పాప దృష్టిలు ఏ విధంగా ఉన్నాయి, అది అస్తంగత్వం అయిందా లేక వక్రత్వంలో ఉందా, యుతులు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నింటినీ మనం సక్రమంగా పరిశీలించగలిగితే సమగ్రమైనటువంటి పరిశీలన చేసిన వాళ్ళం అవుతామని అనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ నీచభంగం ఎలా అవుతుంది అని చెప్పేసి అంటే ఇందుట్లో మనము దీన్ని 3 రకాలుగా మనం 3 స్టేజెస్లో మనం చెప్పవచ్చు. అంటే మొదటి దశ కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే నీచగ్రహం సూచించే విషయాల్లో ఆలస్యం ఉంటుంది, తిరస్కారం ఉంటుంది, అడ్డంకులు ఉంటాయి, ఆత్మవిశ్వాసం లోపిస్తుంది, తప్పిదాలు జరుగుతూ ఉంటాయి, ఆటోమేటిక్గా వచ్చిన అవకాశాలు కోల్పోతూ ఉంటారు. ఇవన్నీ కూడాను నీచగ్రహం సూచించేటువంటి ఫలితాలు. కాకపోతే రెండవ దశలో ఏమవుతుంది అంటే మరి భంగం కావాలి. భంగం అయినప్పుడు ఏమవుతుంది, కాలక్రమంలో అదే వ్యక్తి ఆ సమస్యను అర్థం చేసుకుంటాడు, అనుభవం పొందుతాడు, ఆ వచ్చిన అడ్డంకుల్ని అధిగమిస్తాడు, తన బలహీనతని ఒక బలంగా మార్చుకుని ముందుకు సాగుతాడు. ఆ ముందుకు సాగే దిశలో ఆ దశ ఉత్థానం పొందింది అని చెప్పేసి మనం చెప్పవచ్చండి. అంటే దశ అంతర్దశల్లో యోగము చురుకుగా పనిచేసినప్పుడు మొట్టమొదటి పతనం చూసాము, తర్వాత పోరాటం చూస్తున్నాము, తర్వాత పునరుద్ధరణ, దాని తర్వాత మనకు ఎదుగుదల అనేటువంటిది కనిపిస్తోంది. ఈ విధమైనటువంటి అంశాల్లో మనం కనుక ఈ విషయాన్ని చూసుకుంటూ వెళ్తే జీవితం చాలా మెరుగ్గా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ ధోరణిని మనం ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి. కాకపోతే అంటే నీచభంగ గ్రహం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, నీచభంగం పొందిందా లేదా అనే దాని మీద ఫలితాలు కూడా ఆధారపడి ఉంటాయి. అంటే ఇప్పుడు కొంచెం చెప్పమంటారా సరివి, సూర్యుడు తులలో నీచ పొందుతాడు అనుకుందాం. మరి భంగం కలిగినప్పుడు ఏం జరిగింది, అధికార సంబంధ సమస్యలు తగ్గుతాయి, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, ప్రభుత్వ పరిపాలనా రంగంలో ఎదుగుదల ఉంటుంది, తండ్రి లేదా అథారిటీకి సంబంధించిన సమస్యలను అధిగమిస్తారు, స్వీయ ప్రతిష్ట పెరుగుతుంది. ఇవన్నీ కూడాను రాజభంగం సూర్యుడికి జరిగితే జరిగే ఫలితాలండి. అలాగే చంద్రుడు వృశ్చికంలో మీనము అని చెప్పి నీచం అనుకున్నాము. ఆ భంగం కనుక జరిగితే అతని యొక్క మానసిక స్థిరత్వం గట్టిపడుతుంది, ప్రజాదరణ పొందుతాడు, పరిస్థితులకు అనుగుణంగా మారే సామర్థ్యం అతనికి కలుగుతుంది, భావోద్వేగ పరిపక్వత పెరుగుతుంది అని మనం చెప్తాం. అట్లాగే కుజుడు కర్కాటకంలో నీచం పొందుతాడు అనుకున్నాం. మరి అదే గనక భంగం జరిగినప్పుడు ధైర్యం వస్తుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, సాంకేతిక సామర్థ్యం పెరుగుతుంది, ఇంజనీరింగ్ సామర్థ్యం పెరుగుతుంది, పోటీ విజయాలు జరుగుతాయి, అలాగే భూమి సంబంధించిన ఆస్తి సంబంధించిన ఫలితాలు కూడాను బలపడతాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చునండి. మరొక ఉదాహరణ, బుధుడు మీనంలో నీచం పడతాడు. అంటే అవే కనుక భంగమైందనుకోండి, అప్పుడు విద్యలో రాణిస్తాడు, రచనా పాఠవం పెరుగుతుంది, గణితము, వాణిజ్యము, కమ్యూనికేషన్, మేధోపరమైన రంగాల్లో అతను ఎదుగుదల మనం బాగా చూడవచ్చు. లేకపోతే గురుడు మకరంలో నీచం పొందుతాడు. ఆ భంగం కనుక జరిగితే అప్పుడు జ్ఞానం పెరుగుతుంది, సలహాదారు స్థానం పెరుగుతుంది, విద్య, ఆధ్యాత్మిక పరిణతి పెరుగుతుంది, ధనము, సామాజిక గౌరవము పెరుగుతాయి అని చెప్పేసి మనం చెప్పవచ్చు. శుక్రుడు కన్యలో నీచ పొందుతాడు. ఇది మనం ముఖ్యంగా వివాహ పరిశోధనలో ప్రత్యేకంగా చూస్తూ ఉంటాము. ఇదే కనుక భంగం జరిగితే వివాహ సంబంధ అడ్డంకులు తగ్గుతాయని చెప్పవచ్చు, సంబంధాలలో పరిపక్వత వస్తుందని చెప్పవచ్చు, కళలు, సౌందర్య రంగాల్లో, సంపదలో, వాహనాలు సంపాదించడంలో, సుఖాలు అనుభవించడంలో అతనికి అభివృద్ధి కలుగుతుంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు అండి. అంటే శుక్రుడు నీచభంగం పొందాడని మాత్రమే వివాహం తప్పకుండా జరుగుతుందని చెప్పేసి కాదు. ఈ విషయాలు కూడా మనం లెక్కలో తీసుకొని మిగతా విషయాలు కూడాను గ్రహస్థితిని చూసుకుంటూ మనం ఫలితాలు చెప్పవలసి ఉంటుంది. అలాగే శని మేషంలో నీచం పొందినప్పుడు ఆ భంగం జరిగితే దీర్ఘకాల పోరాటం తర్వాత విజయం ఎలా వస్తుంది, వృత్తిలో స్థిరత్వం ఉంటుందా, కాబట్టి పరిపాలనా సామర్థ్యంలో అతనికి మెలకువలు తెలుసుకుంటాడు, క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది పెరుగుతుంది, ఆలస్యంగా అతనికి గౌరవం తప్పనిసరిగా వస్తుంది, ఈ కష్టాలు అధిగమించే శక్తి అతనిలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది అని చెప్పేసి మనం చెప్తామండి. లేకపోతే దశ అంతర్దశలో ఒకసారి మనం పరిశీలించాము అంటే నీచ పొందిన శుక్రుడు ఉన్నాడు అనుకుందామండి. ఉదాహరణకి శుక్ర మహాదశ. ఇప్పుడు ఈ శుక్రుడు లగ్నానికి అనుకూలుడు, కేంద్ర త్రికోణ సంబంధం కలిగి ఉన్నాడు, నీచభంగంతో బలపడి ఉన్నాడు, తర్వాత నవాంశలో కూడా బలంగా ఉన్నాడు అని చెప్పేసానంటే అతనికి ఆ శుక్ర మహాదశలో పలుమార్పులు, పెద్ద జీవిత మార్పులు కలుగుతాయి అని చెప్పేసి మనం చెప్పవచ్చండి. ఉద్యోగము, వివాహము, ఆర్థిక అభివృద్ధి ఇవన్నీ కూడాను సామాజిక స్థానాల్లో కనిపించేటువంటి శుభ ఫలితాలుగా మనం చెప్పుకుంటాము. అలాగే శుక్రుడు, గురువు వివాహానికి చాలా ముఖ్యమైనటువంటి కాలంగా మనం భావిస్తాము.
తర్వాత అప్పుడు D1లో కానీ D9లో కానీ సెవెంత్ భావం కానీ సెవెంత్ లార్డ్ కానీ శుక్రుడు మరియు గురువుల యొక్క బలాన్ని మనము పరిస్థితులు చూసుకొని ఈ దశలో అంతర్దశల్లో మనము ఏ విధంగా వివాహము ప్రయత్నాలు అనేటువంటివి మనం ముందుకు వెళ్ళవచ్చును. తర్వాత శుక్రుడు శని కంజంక్షన్ కనుక ఉంటే ఆలస్యం తర్వాత స్థిరమైన ఫలితం తప్పనిసరిగా వస్తుంది. అంటే ప్రత్యేకంగా శని 7వ భావంతో కనుక సంబంధం కలిగి ఉంటే, 7వ అధిపతితో సంబంధం ఉంటే, శుక్రునితో సంబంధం కలిగి ఉంటే ఆలస్యమైనా కానీ స్థిరమైన వివాహం కలుగుతుంది, మంచి ఫలితాలు కలుగుతాయి, సుస్థిరమైనటువంటి వివాహ సంబంధాలు నెలకొంటాయి అని చెప్పేసి మనం చెప్పొచ్చండి. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నీచభంగానికి ఇప్పుడు నీచగ్రహం మాత్రమే అయితే బలహీనంగా ఉంటుంది, అది దాని యొక్క రిజల్ట్. నీచభంగం జరిగిందనుకోండి ఆ బలహీనతలో తగ్గింపు ఉంటుంది. బలమైన నీచభంగం జరిగితే గణనీయంగా అభివృద్ధి కనిపిస్తుంది మనకు. నీచభంగము ప్లస్ కేంద్ర త్రికోణ సంబంధాలు కూడా కలిగాయనుకోండి, అప్పుడు రాజయోగ ప్రభావము మనము చూడవచ్చు. ఇవన్నీ కూడాను బలమైన దశలో మనకు ఆ రాజకీయ నీచభంగ రాజయోగం యొక్క స్పష్టమైన ఉత్తాన దశగా మనము పేర్కొంటామండి. ఇప్పుడు రాజభంగ యోగము అనేటువంటిది మనం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఏంటంటే కష్టం లేకుండా వచ్చిన రాజయోగం అనేటువంటిది కాదు. చాలా సందర్భాల్లో అంటే ఫెయిల్యూర్ త్రూ లెర్నింగ్ త్రూ ఫెయిల్యూర్స్, అట్లాగే గెట్టింగ్ స్ట్రెంగ్త్ త్రూ వీక్నెసెస్, అవరోధం ద్వారా అభివృద్ధి అనేది మనం తెలుస్తూ ఉంటుంది ఈ మనం చెప్పుకున్న దానివల్ల. అందువల్ల జాతకంలో నీచభంగాన్ని చూసినప్పుడు ఈ వ్యక్తికి రాజయోగం ఉంది అని మాత్రమే చెప్పకుండా మనం చెప్పుకోవాల్సిన విషయం అంటే ఏ విషయంలో మొదట కష్టంగా ఉంది, ఏ విధంగా భంగం అవుతుంది, ఏ దశలో భంగం యాక్టివేట్ అవుతుంది, ట్రిగ్గర్ అవుతుంది, లేక చురుకు అవుతుంది, చివరికి ఏ రంగంలో ఎదుగుదల అతనికి కలుగుతుంది అనేటువంటిది మనము తెలుసుకోవాల్సిన సమాధానాలండి. ముందు పరిశోధిస్తున్నటువంటి ఉదాహరణకి ఆలస్య వివాహం అని చెప్పేసి అనుకుందాం. అప్పుడు నీచభంగ శుక్రుడు ఉన్నాడు, నీచభంగ 7వ అధిపతి ఉన్నాడు, 6, 8, 12 స్థానాల సంబంధము ఉన్న నీచభంగ గ్రహాలు కూడా ఉన్నాయి. D9 స్ట్రెంగ్త్ ఎంత ఉంది, అలాగే మహాదశ అంతర్దశ యాక్టివేషన్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ మనం గమనించి అప్పుడు నీచభంగ రాజయోగ ఫలితాలను మనము నిర్ధారించి చెప్పవలసి ఉంటుంది. ఈ మాత్రంగా నేను చెప్తున్నానండి. మిగతావన్నీ అందరూ కవర్ చేశారు పెద్దవారందరూ కూడాను. నమస్కారం సార్. చెప్పారు, మంచి చెప్పారు, మంచి విషయాలుగా చాలా బాగా చెప్పుకొచ్చారు. ధన్యవాదాలు. కృష్ణ అప్రయ్య గారు మళ్ళీ ఏమైనా చెప్తారా మీరు? అవును సార్, టైం ఉంటే ఒక 2 పాయింట్లు చెప్దాం అనుకున్నాను. తొందరగా చెప్పండి, ఇంకా తర్వాత స్పీకర్స్ ఉన్నారు. ఉపచయ స్థానాల్లో గాని గ్రహాలు నీచలో ఉంటే అవి నీచ ఫలితాలు కాకుండా మంచి ఫలితాలను ఇస్తాయి అని చెప్పేసి సాధారణంగా చాలా జాతకాల్లో చూస్తాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి షారుఖ్ ఖాన్ సింహలగ్నం అధిపతి అయిన సూర్యుడు తృతీయమైన తులలో నీచపడ్డాడు, కానీ ఎప్పుడూ కూడా కష్టపడుతూ ఉండడం వల్ల పైకొచ్చాడు షారుఖ్ ఖాన్. అతనంత లెజెండరీగా ఇంకెవరు లేరు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటి అనంటే ఒక గ్రహము నీచభంగము జరిగినా కూడా అది నీచ ఫలితాలు ఖచ్చితంగా తప్పకుండా ఇస్తుంది. ఇందాక సురేష్ గోపాల్ గారు ఏదైతే పాబ్లో పికాసో గారి చెప్పినప్పుడు కన్యలో శుక్రుడు ఉన్నాడు అని చెప్పారు. ఆర్ట్ పరంగా చూస్తే కళల పరంగా ఆయన పికాసో ఎంతో అభివృద్ధి సాధించినా కూడా స్త్రీల పట్ల హింసాత్మక ధోరణితో ఉండేవారు అని చెప్పేసి కూడా ఎస్టాబ్లిష్డ్ నోన్ ఫ్యాక్ట్ అన్నమాట. కాబట్టి ఎన్ని నీచభంగాలు జరిగినా ఈ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కూడా అని అర్థం చేసుకోవాలని చెప్పేసి నాకు చెప్పాలని అనిపించింది. అంతే సార్, అవకాశం మళ్ళీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మధు గారు అని వచ్చింది, చెప్తారా ఏమన్నా? నమస్తే గురుగారు, ఒక డౌట్ అండి సార్. మరి ఈ ట్విన్స్ కవల పిల్లలు పుట్టినప్పుడు 1-2 నిమిషాల తేడాతోనే పుట్టినప్పుడు ఆ నీచ గ్రహాలు అలానే ఉంటాయి, కాంబినేషన్స్ అన్ని అలానే ఉంటాయి. అప్పుడు మరి వాళ్ళ జాతకంలో ఒకళ్ళు గొప్పవాళ్ళు అవుతున్నారు, ఒకళ్ళు తక్కువగా ఉంటున్నారు. అప్పుడు ఈ నీచభంగ రాజయోగాలు అవన్నీ అక్కడ మనం ఎట్లా లెక్కేయాలి అనేది డౌట్ అండి. ఈ ప్రశ్న సాధారణం కదా, అన్ని విషయాల్లోనూ అంతే కదా. ఈ నీచభంగం అనే కాదు, ఏ విషయంలోనైనా వాళ్ళ జాతకాలు వేరెందుకుంటాయి? ఒకటే సమాధానం ఏంటి? వాళ్ళ కర్మఫలం, ప్రారంధం వేరు కదా. ప్రారంధం వేరు, జాతకం ఒకటే కావచ్చు, ప్రారంధాలు వేరు.
అందువల్ల వాళ్ళకి అవి జరుగుతాయి. దాంట్లో ఇది ఒక పాయింటే. సార్. భంగం అనేది పాయింట్ కారణంగా వాళ్ళ జీవితాలు ఏం మారవు. అన్ని విషయాలు అసలు జాతకం అంతా ఒకటేగా వాళ్ళది. అలాగే జాతకమే ఒకటైనప్పుడు అసలు వాళ్ళే కాదు, ఆ టైంకి పుట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారు కదా ప్రపంచంలో. అందరి జాతకాలు ఒకే తీరుగా ఉండవుగా. జ్యోతిషంలో అందరి తీరుగా ఉండవు అనడానికి ఒకే ఒక కారణం ఏమిటి అంటే, ఎవరి కర్మఫలం వారిది కాబట్టి. ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవిస్తారు, ఎలా అనుభవిస్తారో అలా అనుభవిస్తారు. దానికి ఈ గ్రహాల పొజిషన్ సూత్రాలు కాదు, ఆ గ్రహాలు ఆ వాళ్ళ విషయంలో ఆ పర్టికులర్ విషయంలోనే అవి వాటి యాక్టివిటీ చేస్తాయి. అందువల్ల వీటిని ఫిక్స్ గా చూడకూడదు. గ్రహాలు డైనమిక్. సో గ్రహాల డైనమిక్. అవి మనం కనుక నీళ్ళని గ్లాసులో పోస్తే గ్లాసు రూపం అవుతుంది, చెంబులో పోస్తే చెంబు రూపం అవుతుంది. అట్లాగే గ్రహ కూడా ఎవరి జాతకంలో వాళ్ళ కర్మ ఫలానుసారంగా ఫలితాలు ఇస్తాయి. ఆ ఇచ్చే క్రమంలో అవి బలంగా ఉంటాయా బలహీనంగా ఉంటాయా అనేవన్నీ మన విశ్లేషణలో మనం చేసుకునే వాళ్ళ బలాబలాలు, మూల త్రికోణాలు ఉండడం, ఇవన్నీ అలా వస్తాయి. ఓకే, ధన్యవాదాలు. గాయత్రి గారు చెప్పండి. ధన్యవాదాలు సార్. నమస్తే సార్. ఇప్పుడు అంటే ఇది జనరల్ గా అందరికి వచ్చే డౌటే. దాని మీద ఒక క్లారిఫికేషన్ కోసం పెద్దలందరినీ అడుగుతున్నాను. జనరల్ గా ఒక గ్రహం కి ఒక రాశి కొన్ని పర్టికులర్ డిగ్రీస్ లో ఉంటేనే నీచం జరుగుతుంది అని మనకి పుస్తకాల్లో వాటిలో మనం చూస్తూ ఉంటాం. అయితే అది కాదమ్మా, పుస్తకాల్లో ఉన్నది అది కాదు. ఒక గ్రహము నీచ నుంచి ఉచ్చకి, ఉచ్చ నుంచి నీచకి వెళుతూ ఉంటుంది. దాంట్లో ఒక రాశిలో అంటే ఒక 30 డిగ్రీ బ్లాక్ లో అది ఉచ్చగాని నీచగాని ఉంటుంది. దాంట్లో ఏ పాయింట్ దగ్గర తెగిందో దాన్ని అబ్సల్యూట్ అంటారు. అంటే పరమ నీచ, పరమ ఉచ్చ. ఆ డిగ్రీ ఉంటాయి. అవును. అలానే ఉచ్చ అభిలాష, నీచ అభిలాష అని కూడా ఒక పదం వాడుతూ ఉంటారు. అభిలాష అనే పదం జ్యోతిషంలో నేను వెళ్ళేది. కొంతమంది వాడతారు. అది వాళ్ళ సంగతి, మనకు తెలియదు. అదే ఆ డౌట్స్ కోసమే దానికోసమే జ్యోతిషంలో కవిత్వాలు చాలా వస్తాయి, అభిముఖం కల్పనలు చాలా వస్తాయి. అయితే అభిముఖం. ఓకే. అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనం ఆ గ్రహం ఆ పర్టికులర్ డిగ్రీస్ లో ఉన్నప్పుడే నీచం కింద మనం కన్సిడర్ చేయాలా, లేకపోతే ఒక నక్షత్ర పాదం ఆ రాశిలో ఉన్నాం, ఆ రాశిలో కంప్లీట్ గా 30 డిగ్రీస్ లో ఎక్కడున్నా కూడా దాంట్లో కూడా ఇంకా లోపలికి వెళ్తే ఆరోహణలో ఉందా అవరోహణలో ఉందా అని కూడా ఉంటుంది. అది పాయింట్కి వచ్చిందా, పాయింట్ నుంచి ముందుకెళ్ళిందా, దానికన్నా ముందు. అలాగే ఉచ్చలోకి వెళ్తున్నప్పుడు ఉచ్చలో పాయింట్ వెళ్ళిందా, పాయింట్ కన్నా ముందుందా. అట్లా అవరోహణ ఆరోహణ ఏ గ్రహము ఏ రాశిలో కూడా ఒకే తీరుగా వెళ్ళదు, ప్రతి మారుతుంది. ఒక 180 మెట్లు ఉన్న ఎక్కితే ఎలా మెట్టుగా పైకి ఎక్కుతామో, అక్కడి పైనుంచి కిందికి దిగితే ఎలా దిగుతామో, అలాగే గ్రహాలన్నీ 180 డిగ్రీల్లో పైకి ఎక్కుతాయి, మళ్ళీ 180 డిగ్రీల్లో పైకి కిందికి దిగుతాయి. దిగే లాస్ట్ పాయింట్ ని నీచ అంటాం, పైకి ఎక్కే లాస్ట్ పాయింట్ ని ఉచ్చ అంటాం. ప్రతి మెట్టుకి మీకు మార్పు వస్తుంది కదా, అందువల్ల ప్రతి డిగ్రీకి మార్పు వస్తుంది. దానికి ఏం లేదు. మనం ఓవరాల్ గా మన ఏంటివి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ప్రిడిక్షన్స్ అనేవి చెప్పుకోవాలనుకున్నప్పుడు ఎలా చెప్పాలి, ఏ బేసిస్ మీద చెప్పాలి అనే దానికోసం. ఓకే అమ్మా. రమేష్ గారు చెప్పండి. రమేష్, మీ చేయి ఎత్తి ఉంది, అందుకోసం అడిగాను. మ్యూట్ చేసుకున్నారా? రమేష్, ఓకే. ఇంకా ఎవరైనా ఉన్నారా? చెప్పండి. గురుగారు నమస్కారం అండి. చెప్పండి సత్యనారాయణ గారు. శ్రీ గురుభ్యో నమః. నాకు ఒక చిన్న సందేహం ఉందని నేను చెప్పడానికి కాదు, అడగడానికి తెలుసుకోవడానికి వచ్చిన. నేను లగ్నము సింహ లగ్నం అయ్యి చతుర్థంలో శని, చంద్రుడు, రాహువు. మనం జాతకాలు డిస్కస్ చేయలేదు సార్ ఇక్కడ.
గురుగారు ఒక్కటి నేను పాయింట్ ఏదైనా వస్తున్నాను. గ్రహం నీచ భంగం అయితే అవును, మరి ఎక్స్ప్లెనేషన్ అంతా అదే వద్దు. టాపిక్ వస్తున్నాను. టాపిక్ చెప్పడానికి మనకు టైం లేదు కదా. మీరు నీచ భంగం అయిందా లేదా చెప్పండి అంతే. చంద్రుడు వృచ్చికంలో నీచబడుతున్నాడు. అవును, నీచపడినప్పుడు ఈ రాహువు శని కూడా అక్కడే ఉన్నాడు అనురాధ నక్షత్రంలో. మరి చతుర్థంలో దిగ్బలం పొందుతున్నాడు చంద్రుడు. వృచ్చికం చతుర్థం అవుతుంది. మరి అక్కడ నీచభంగం ఏమైనా అవుతుందా? నీచభంగం అవడానికి రూల్స్ ఉన్నాయి సార్, అవి వేరు. అన్నింటి మనం కలగలపకూడదు. దిగ్బలం వచ్చినంత మాత్రాన నీచభంగం అయినందుకు ఏమైంది, నీచభంగం అవుతుంది అనుకోవడానికి వీల్లేదు. దీన్ని దానికే ఉంటుంది. నీచభంగం కావడానికి సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాల ప్రకారం నీచభంగం అయితే మళ్ళీ ఏమవుతుంది అనే దాని కూడా ఉంది. ఇప్పుడు డిస్కషన్స్ అన్నీ అవే జరుగుతున్నాయి. నీచభంగం అయినంత మాత్రాన రాజయోగం కావాలని లేదు. నీచభంగం ఎలా అవుతుందో మన అందరికీ మనం థియరీగా చూసుకోవాల్సిందే. నీచభంగం అయినది ఆ ఫలితం ఎప్పుడు వస్తుంది అంటే ఆ దశల్లో వస్తుంది. ఇది మన సారాంశం, అది గుర్తుపెట్టుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. రమేష్ గారు చెప్పండి, ఏమైనా చెప్తారా? ఓకే, పరిణామ శర్మ. నమస్కారం డాక్టర్ రామచంద్ర, మాట్లాడొచ్చా? గురుగారు రామచంద్ర, అందరూ మీరు వచ్చిపోతున్నాయి. మీరు ఏమైనా కనెక్టివిటీ ప్రాబ్లం ఉందా? గురుగారు చెప్పండి, ఎవరు? నేను ప్రభాకరాచారి, మహబూబ్ నగర్. చెప్పండి, తొందరగా ముగించాలి, టైం లేదు ఎక్కువ. నీచభంగ రాజయోగంలో ఇందాక కవలల గురించి మాట్లాడిన పెద్దలు, అందులో ఇద్దరి మధ్యలో వేరువేరుగా వచ్చినటువంటి సబ్లాట్స్ తో కేపీ ప్రకారంగా ఒకరికి రాజయోగము, ఒకరికి కొంత సాధారణ యోగం ఉండేటటువంటి అవకాశం ఉంటది. ఒకరికి అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు పెద్దలు చూసినవి, మీ అనుభవం అంతా, మా వయసు దానికి సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు సబ్లాడ్ కంపల్సరీ మారుతాడు. ఎందుకంటే ఆ ఒక్క విషయంలోనే కాదు, ఎన్నో విషయాలలో ఉంటుంది అది. రెండవది మకరంలో గురువు ఉండి అది నీచమైనప్పటికీ అతనికి అది 11వ స్థానమైంది. ఒకరికి 11వ స్థానమైంది కేబీ ప్రకారం. మామూలుగా మనం ఈ చక్రంలో చూస్తే, ఈ వేదిక సంబంధించినటువంటి చక్రంలో చూస్తే అది 9వ స్థానంలో కనపడుతుంది. అది 10వ స్థానంలో కనపడుతుంది. కేబీ ప్రకారం అది 11లోకి వెళ్ళిపోయింది. కాబట్టి కృష్ణమూర్తి వారి పద్ధతి ప్రకారము ఆ గురుమహర్దశ వచ్చినప్పుడు ఆమెకు సంబంధించినటువంటి ఉద్యోగ పదవులలో పెద్ద పెద్ద పదవులు, దానికి తోడు ఆమె ఎన్నో ఆస్తులు కొనటం కానీ, వారి యొక్క సంసారం బాగుండటం కానీ ఇవన్నీ జరిగినాయి. అంతకుముందు 10కు సంబంధించినటువంటి దాంట్లో 9వ దాంట్లో రాహు ఉండటం వల్ల ఆమె సంబంధించినటువంటి వివిధ రకాల సంసారం పాడైపోయింది. కానీ గురుమహర్దశ వచ్చినప్పుడు మాత్రం చాలా ఉన్నతికి వెళ్ళింది, డబ్బులు సంపాదించింది, ఆస్తులు, భూములు. ఎందుకంటే అది నీచమైనప్పటికీ గురువు అక్కడ మంచి యోగాన్ని ఇచ్చాడు 11వ స్థానంలో ఉండటం వల్ల. ఒకసారి నాది వాళ్ళకి వినబడతలేదు, ఒకసారి ఎత్తు. థ్యాంక్ యూ సార్. ఓకే, ధన్యవాదాలు. స్వామి కేపీ సిద్ధాంత గారు వెళ్ళినప్పుడు నీచ భంగాలు అవి చూడకండి, నీచ వచ్చే చూడకండి. కేపీ సిద్ధాంతాలు అవి పనికిరావు. చాలు, ఇవాళ నేను మాట్లాడటం అయిపోయింది. సిద్ధాంతాలు తేడాలు ఉన్నాయి, అందులోకి వెళ్ళినప్పుడు అవి చూడకండి. ఏ సిద్ధాంతాలు ఏం చూడాలో అవి చూడాలి. ఉచ్చ నీచ భేదాలు లేవు అక్కడ. కేపీ సిద్ధాంతం వేరు, ఒక డిగ్రీ మీదే చూస్తున్నాం దాన్ని. ఒక స్పాన్ ఆఫ్ 30 degrees లో చూసినప్పుడు ఉచ్చ నీచ, మిత్రక్షేత్రం, స్వక్షేత్రం ఇవన్నీ వస్తాయి. అది వేదికలోనే ఉంటుంది. కానీ రెండు సిద్ధాంతాలు కలపకండి దయచేసి. కేపీ సిద్ధాంతం చూసినప్పుడు కేపీ సిద్ధాంతం వేరే, కలపద్దు దయచేసి. ఇంకోటి ఏమిటంటే, పెద్ద వాళ్ళందరే చూస్తున్నాం. మోడీ గారు, అబ్దుల్ కలాం గారు నీతి భంగం అయిపోయి పెరిగారు అంటే మనం అట్ట పెరగం. వాళ్ళు ఎన్నో సాక్రిఫైసులు చేశారు. ఎన్నో సాక్రిఫైస్ చేస్తే అది పొందారు. కానీ కేవలం ఒక గ్రహం భంగం అయిందని చెప్పి పొందలేదు. అట్లా అన్ని సాక్రిఫైస్ చేస్తే మనం కూడా పొందుతాం. ఏదో పెద్ద జాతకాలు చూసుకుని మనం ఇవాళ మన జాతకం చూసుకుంటే ఎందుకు పనికిరాం మనం. అందుకని ఏ జాతకం ఎప్పుడు ఎట్టా చూడాలి, లగ్నాతో చూడాలి. ఆ తర్వాత ఆ దశ వచ్చినప్పుడు వస్తుంది. కానీ ఆ దశతో పాటు గోచారం కూడా కలిసి రావాలి. లేకపోతే ఉచ్చలో ఉన్న గ్రహం కూడా ఏమీ చేయదు మనకి. పరమోచ్చకి వెళ్తోందా, పరమోచ్చం దాటిందా, అసలు ఇవన్నీ కాకుండా గ్రహం నీచలో కనిపిస్తే షడ్బలం ఎంత ఉందో ఫస్ట్ చూడండి. సగం లెక్కలు అక్కడే అయిపోతాయి.
దానికి షడ్బలంలో బాగుంది అంటే కొంత దోషం పోయినట్టే. ఆ తర్వాత భంగాలు అన్నీ చూసుకోండి, అది సరిపోతుంది. అంత తేలిగ్గా వస్తుందే తప్ప ఏదో శ్రీకృష్ణుడి జాతకాలు, శ్రీరాముడి జాతకాలు చూసి వాళ్ళు ఈనాడు మోడీ గారు ఎంత సాక్రిఫైస్ చేసుకుంటే ఆయన సొంత లాభాలన్నీ తీసేసుకుంటే వచ్చాడు ఇక్కడికి, ఆయన్ని చూసి మనం కూడా అప్పుడే పుట్టామనుకుంటే కుదరదు. అందుకని జాతక చక్రాన్ని కొట్టడం వేరు. ఈ సంభాషణ కావాల్సిందే, బాగా చేశారు ఇవాళ సంభాషణ బాగుంది. నేనే టైం వేస్ట్ చేస్తున్నా, గురువు గారిని వినటానికే వచ్చా నేను, క్షమించాలి గురువు గారికి లేట్ అవుతోంది. గురువు గారిని మనం ముగింపు జ్యోతిర్వాణి పలుకున్నాం, ఎందుకంటే టైం లేదు ఈరోజు. గురుగారు ముగింపు జ్యోతిర్వాణి ఇవ్వండి. మిగతా వాళ్ళందరూ దయచేసి మ్యూట్ చేసుకోండి. కొందరు కనెక్టివిటీ ప్రాబ్లం కూడా ఉన్నట్టు వినపడటం. సరే, గురుగారు కమలాకర్ శర్మ గారు. యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయత్ తస్యత్ భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిష్ స్వరూపులందరికీ నమస్కారం. ఈ అంశానికి సంబంధించి సిఎస్ రావు గారు ఏం మాట్లాడతారో నేను కూడా అవే మాట్లాడాలి. పెద్దలు వారి అనుభవంతో చెప్పినటువంటి మాటలే సత్యాలు. అయితే ఖగోళపరమైనటువంటి కొంత నూతనమైనటువంటి ఆలోచనలు చేయాలని గతంలో కూడా ఈ చర్చ ఒకసారి వచ్చినప్పుడు నేను ఒకసారి వచ్చిన ప్రపోజల్ పెట్టాను. సాహిత్యంలో మనకు చాలా డీటెయిల్డ్ గా చెప్పినటువంటి ఒకనొక విధానం ఏంటంటే, కథలో చంద్రుడు రోహిణీ ప్రియుడు అనే అర్థం లోపల కథా భావన ఉంటుంది. ఎప్పటికీ కూడా ఎప్పటికీ చంద్రుడు రోహిణి దగ్గరే ఉండటం, అక్కడ షైనింగ్ ఎక్కువగా ఉండటం అనేది కనపడుతుంది అనేటటువంటి భావన కనపడుతూ, మిగిలిన ప్రాంతాల లోపల సరిగా లేడని, ఆ తర్వాత 27 మంది లోపల 26 మంది దగ్గర సరిగ్గా వెళ్ళట్లేదు, రోహిణి దగ్గర ఎక్కువసేపు ఉంటున్నాడు అనే భావన ఇవన్నీ కూడా చెప్పేవాడు. కథాభాగం ఇప్పటికి కూడా ఉంది. ఆ కథలన్నీ కూడా మనకు ఉన్నాయి. కథలన్నీ ప్రతీకలు అనే విషయం మనకు తెలుసు కాబట్టి, చంద్రుడు రోహిణి దగ్గర సంతోషంగా ఉంటున్నాడు, అక్కడే ఉన్నాడు, భూమికి అది బ్రైట్నెస్ ఎక్కువగా ఇస్తుంది అనేటటువంటిది మనం అర్థం చేసుకుంటే, భూమికి సన్నిహితంగా ఆ సమయంలో అక్కడ ఉంటున్నప్పుడు కనపడుతూ ఉంటుంది. అదే మరి వృశ్చికంలోకి 180 degreesకి వచ్చేటప్పుడు దాని ప్రభావ పరిమితి ఎంతైతే బ్రైట్నెస్ ఉందో దాంట్లో నుంచి చాలా కొంత పర్సెంటేజ్ తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇవ్వగలిగినంత శక్తి, ఇక్కడ ఇవ్వగలిగినంత గుర్తింపు ఇక్కడ ఇవ్వలేదు అనటం అనేది దీంట్లో ఖగోళ సత్యం. మరి ఇది ఒక గ్రహానికి వర్తించదు కదా. ఉచ్చ నీచ అనే పదం మనం ఈ రోజుల్లో ఆ నీచ శబ్దాన్ని అనవసరంగా వాడుతున్నాం, కానీ నీచ కిందికి అని అర్థం అంతే. దాని అర్థాలు మనం మార్చేసి వాడు నీచోడ్రా అని చెప్పేసి అన్నప్పుడు దాంట్లో నిజంగా ఎంత ఘోరమైనటువంటి మనం మారకం అంటే వాడు చచ్చిపోవడం అనే అర్థంలో అది విదేశీ మారకం, అది ఎక్స్చేంజ్ మారక ద్రవ్యం, అది దాని పుణ్యం మారకం ఎక్కువ అవుతుంది అని చెప్పేసి చెప్పాల్సిన పదాలు లాంటివి ఇక్కడ నీచ కూడా డౌన్ఫాల్, కిందికి వస్తుంది. కిందికి రావడం అంటే దూరం అవుతుంది. దాని ఎఫెక్ట్ మన భూగ్రహం మీద తక్కువగా ఉంటుంది. అటువంటిప్పుడు ఏం కావాలి అంటే దానికి బూస్టప్ కావాలి. బూస్టప్ కావాలంటే సపోర్టివ్ సిస్టమ్ కావాలి. ఈ సపోర్టివ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ భంగ రాజయోగాలు మనం మాట్లాడుకుంటూ వచ్చినాయి. ఎక్కడైతే నీచ వస్తుందో ఆ నీచ వచ్చిన సందర్భం లోపల దానికి మరికొంత సపోర్టివ్ సిస్టమ్ అవసరం అవుతుంది. కాబట్టి దీనికి ఇంకో ఈ 2-3 మార్గాలు కనుక ఉండేటట్టయితే నీచ భంగం అవుతుంది అని చెప్పారు. ఆ తర్వాత వచ్చేది రాజయోగమా కాదా అనేది వాళ్ళకు ఉండేటటువంటి పుణ్యబలాలను బట్టి ఆధారపడి ఉంటుందండి. ఇంతకుముందు సిఎస్ రావు గారు చెప్పినటువంటి ఈ పదానికి మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి. ఎవరెవరో జాతకాదుల్లో ఇక్కడ ఈ గ్రహం ఉంది కాబట్టి ఆయన గొప్పవాడు ఏంటంటే, ఆయన సమయంలో పుట్టిన వాడు 1000 మంది చూపించవచ్చు. వాడు ఎందుకు గొప్పవాళ్ళు కాలేకపోయారంటే మనం ఏం చెప్తాం ఆన్సర్? జ్యోతిష్ శాస్త్రానికి ఒక యూనిఫామిటీ వస్తుంది కదా. పుణ్యం సంపాదన విషయంలో కర్మ సిద్ధాంతం అనేటటువంటి ఒకటి ఉంది మనకు. ఆ సిద్ధాంతం ప్రకారంగా డెఫినెట్ గా ఆ వ్యక్తి సంపాదించినటువంటి పుణ్యబలాలను అనుసరించి ఆ వ్యక్తి యొక్క ఉన్నతి అవనతి అనేది ఏర్పడుతుంది. ఆ ఉన్నతిని పెంచుకునేటువంటి ప్రయత్నం ఒక్కొక్కరు గట్టిగా చేస్తుంటే సేమ్ టైంలో పుట్టిన వాళ్ళలో కూడా ఒకరు బయటికి ఎదుగుతారు, ఒకరు మామూలుగా ఉంటారు. ఆ ప్రయత్నం ఇప్పుడు సార్ అన్నది ఏంటి, సాక్రిఫైస్ ఎన్ని చేశారు అంటే ఎన్నో రకాలైనటువంటి పుణ్యఫలాలు సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ తనను తాను కోల్పోతూ లోకానికి వినియోగపడుతూ ఎక్కువ మందికి ప్రయోజనకరంగా మారేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వస్తున్న కొద్దీ పుణ్యం అనేటువంటి నవభావం యొక్క ఉన్నతి పెరుగుతూ వస్తుంది. ఆ నవభావం యొక్క ఉన్నతి వల్ల
నీచభంగ రాజయోగం ఎంతో కొంత ఉన్నా, నీచభంగం ఉన్నా కానీ అది మహారాజు యోగంగా మారుతుంది. అసలు నీచభంగం లేకున్నా రాజయోగం అవుతుంది అక్కడ. ఇది నీచ కలపాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. మరి నీచలు లేకుండా ఉచ్చగా ఉండి మహారాజు యోగాలు అనుభవించిన వాళ్ళని కూడా మనం ఇదే ఘటన కట్టేస్తే కష్టం కదా. అందుకని ఇది కొంచెం ఖగోళపరమైనటువంటి అంశంగా గమనించి ఉచ్చ నీచ ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మన భూగ్రహం మీద. చంద్రుడి రోహిణి అనే భావన గుర్తు కోసం చెప్తున్నాను నేను. మిగిలిన గ్రహాలు ఎక్కడెక్కడైతే మనకు గురుడు కర్కాటకంలో ఉన్నప్పుడు భూగ్రహం మీద దాని ప్రభావం అధికంగా చూపించగలడం. అదే మకర రాశికి వచ్చిన సందర్భం లోపల దాని ప్రభావ పరిమితి తగ్గుతుంది. తగ్గుతున్నప్పుడు దాని యొక్క ప్రభావానికి మళ్ళీ సపోర్టివ్ సిస్టమ్ అవసరం అవుతుంది. కాబట్టి ఇంకా దాని అధిపతి ఎక్కడ ఉన్నాడు, దాని నుంచి ఏ గ్రహం ఎక్కడ ఉంది అనేది మనం కనుక్కునే ప్రయత్నం చేస్తే దాని ప్రభావం మళ్ళీ మన జాతకం మీదకి ఎఫెక్టివ్ గా కనిపించేటువంటి విధానం రావాలి అనేది మనకు ఒక సూత్రంగా కొంచెం దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది పూర్ణంగా ఎస్టాబ్లిష్ చేయాలి. కాబట్టి ఈ సూత్రానికి అంత తీవ్రమైన ప్రాధాన్యత లేదు, సాధారణ ప్రాధాన్యత ఉంది. బట్ తీవ్రమైన ప్రాధాన్యత మొదటి నుంచి పెట్టుకోలేదు. ఉన్నాయి, సూత్రం చెప్పుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు, పెద్దవాళ్ళందరూ కూడా చెప్పినటువంటి సిద్ధాంతం. కానీ అంతే దాన్ని పట్టుకొని వేలాడలే. కారణం ఏంటంటే దానికి చిన్న ప్రాధాన్యం ఉంది కాబట్టి ఆ ధోరణిలో మనం కొంచెం ఖగోళ పరంగా కొంత ఆలోచన చేసి దాని మీద దృష్టి కనుక సారించేటట్టయితే దీంట్లో కొత్త అంశాలు మనకు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో సురేష్ గోపాల్ గారు మొదలైనటువంటి పెద్దలందరూ కూడా, సిఎస్ రావు గారు లాంటి పెద్దలందరూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని ఒక క్రమ పద్ధతిలో అన్ని గ్రహాలకు ఉండేటటువంటి ప్రభావ పరిమితులు జాతకాల మీద లేదా ఒక లగ్నం అన్నప్పుడు ఆ క్షితి మీద దాని వేర్వేరు గ్రహాల ప్రభావాలను ఖగోళ పరంగా ఒకసారి చెక్ చేసుకుంటూ మనం దీని మీద ఒక కొత్త ఆలోచన చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక భావన. ఈ భావనను కొంచెం మీరు కొంత ఎక్కువగా వర్క్ చేస్తే జ్యోతిర్వాణికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎసెట్ అవుతుంది. మనం కొత్త విషయాలు ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ గా మన దగ్గరే చెప్తూ ఉంటుంటారు. కాబట్టి ఆ విషయాల్లో ఇది కూడా సాధించవచ్చు. ఎందుకనే ఇంతకుముందు కూడా అన్నాను, మారకము అనే పదం గురించి కూడా ఒకసారి వస్తే మా గతంలో ఒకసారి వచ్చింది. ఎవరో మారక దశ వస్తుంది మీకు అనగానే నేను చచ్చిపోబోతున్నా అని చెప్పేసి లెటర్ రాశారు. మారకం అనగానే చచ్చిపోయేటట్టు ప్రపంచంలో సగం మంది చచ్చిపోవాలి. ఇప్పటికి ఎటువంటి భావాలు ఉండవు. అది ఎక్స్చేంజ్ ఆఫ్ పుణ్యం. తక్కువ శ్రమలో ఎక్కువ వెళ్ళిపోతుంటుంది పుణ్యం. కాబట్టి ఆ పుణ్యాన్ని సంపాదించుకునే ప్రయత్నం ఎక్కువ చేయండి అని చెప్పడం కోసం వచ్చినటువంటి విధానం. ఇటువంటి ఆలోచనల లోపల కొంత ఉచ్చ నీచ, ఉత్ అంటే శ్రేష్టమైన అర్థం. కాబట్టి అటువంటి అంశాల మీద మరొక దృష్టి సారించాలని పెద్దలందరికీ మరొకసారి కోరుకుంటూ, మంచి చర్చ చేసినందుకు, కొత్త ఆలోచనలు పంచుకుంటున్నందుకు అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా జ్యోతిర్వాణి తరఫు నుంచి ధన్యవాదాలు. ఈ ఆలోచనలు ప్రేరేపించినటువంటి గురువు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం, స్వస్తి, సెలవు. ధన్యవాదాలు గురుగారు. గురువులందరికీ ధన్యవాదాలు. చాలా గొప్పగా శ్రీకృష్ణుడు కూడా అట్లనే ఉంటుంది. నవమాధిపతే